నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రార్థన. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 11వ రోజు మమ్మను ప్రవేశపెట్టినందుకు నేను స్తుతిస్తున్నాను. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెందునుగాక. అల్పులమైన మాకు నువ్వు గొప్ప ఘనత ఇచ్చి నాయన నీ సన్నిధిలో ఉదయకాలమే చేరుకొని నీకు ప్రార్థన చేయడానికి, నేను ఆరాధించి కీర్తించి తండ్రి ప్రభువా నేను స్తుతించడానికి, నీ వాక్యం ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకు వందనాలు. నిద్రను కూడా ప్రక్కన పెట్టి నాయన నిన్ను ప్రేమించి నీ మాటలు వినాలని ప్రభువా, నిన్ను స్తుతించాలని, సన్నిధి అనుభవించాలని పరిగెత్తుకుంటూ వచ్చిన ఈ బిడ్డలందరూ దీవింపబడాలని, ఎన్నో రెట్లు వారిని ఆశీర్వదించాలని దాసరాలు నేను కోరుతున్నాను. ప్రభువా నాయన నీకు స్తోత్రం. నిన్ను ప్రేమించేవాడిని నువ్వు ప్రేమించే దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. నిన్ను ఘనపరచువాడిని నీవు ఘనపరిచే దేవుడు ప్రభువా, నీకు వందనాలు. నిన్ను ప్రేమించు వారికి ఏ కుదవ లేకుండా నువ్వు కృప చూపుతావు కనుక నేను స్తుతిస్తున్నాను. మరి ఈ పట్టణంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి ప్రభువా, ఆ సంఘాలన్నిటి కొరకు దాని బాధ్యత వహించే నాయకుల కొరకు, కాపర్ల కొరకు, సేవకుల కొరకు, సువార్థికుల కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం ప్రభువా. దేవుని సేవ సరైన మా రీతిలో చేసినప్పుడు అనేక మంది నీ తట్టు ఆకర్షింపబడతారు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన మరి సంఘ కార్యక్రమాలన్నింటినీ దీవించండి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘాన్ని మీరు దీవించండి, అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాము. నీ చిత్తము జరిగించడానికి సహాయం దయచేయండి. దీన దాసురాలు బలపరచండి. నాకు సహకరిస్తున్న బృందమంతటికీ నీ కృప, నీ మేలు, నీ కాపుదల, నీ దీవెన వారి కుటుంబాలకు సైతం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. వారి కుటుంబంలో ఏది అవసరం ఉన్నా అది తీర్చండి నాయన. నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము. నీవు తండ్రి చేయలేని కార్యం ఏదీ లేదు నాయన, నీకు సమస్తము సాధ్యమై ఉన్నది. పిల్లల్ని ఆశీర్వదించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, భార్య భర్తలను దీవించే దేవుడు నాయన, వారి చేతుల కష్టార్జితాన్ని దీవించే దేవుడు ప్రభువా. ఆయుస్సు, ఆరోగ్యం, ఆనందము, అభిషేకం ఇచ్చే దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించాలని, దీవెనతోనే వారిని నింపి పంపాలని కోరుతున్నాం. ఈ దీనదాసుల నోట నీ మాట దయచేయండి తండ్రి. నా మాటలు వద్దు ప్రభువా, నీ మాటలు నాకు దయచేయండి. ఆయన విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు పారనని నువ్వు బిగ్గరగా చెప్పినావు ప్రభువా. నీ నోటికి తోడై ఉంటానన్నావు, నీ నోట నా మాటలు ఉంచేదన్నావు. నీవే నా నోరుగా మారిపోతానని సెలవిచ్చిన దేవా, ఇదిగో నీ మాటలు మాకు దయచేయండి తండ్రి. మమ్మల్ని ఆత్మతో నింపండి, కృంగిన వారిని లేవనెత్తండి, పడిపోయిన వారిని ఉద్ధరించండి, విసికి వేసారిపోయిన వారిని బలపరచండి. ఆయన బూడిదకు ప్రతిగాను పూదండనిస్తానన్నావు ప్రభు. భారభరిత హృదయానికి స్తుతి వస్త్రం ధరింపజేస్తానన్నావు. నలిగిన వారికి మహాదుర్గంగా ఉంటానన్నావు తండ్రి. ఆయన దుఃఖంలో ఉండేవారికి ఆనంద తైలం ఇస్తానని సెలవిచ్చిన దేవ, అంగలా ప్రతిగా నాట్యము దయచేస్తానన్నావు. ఈ వాగ్దానాలన్నీ కూడా స్వతంత్రించుకోవడానికి కృప దయచేయండి, విశ్వాసం దయచేయండి, నిరీక్షణ దయచేయండి. మా గుండెలోని ప్రేమతో నింపుమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కుటుంబము దేవుని బాటలు అనే అంశం మీద మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఫ్యామిలీ ఆన్ ద వే టు గాడ్ ఆర్ ఫ్యామిలీ ఆన్ గాడ్స్ పాత్. మరి ప్రతిరోజు కూడా దేవుడు అనేక విధాలుగా మనలతో మాట్లాడుతున్నాడు. టీవీలో మీకు ఈ ప్రసంగాలన్నీ రిలే చేస్తాం, అలాగే యూట్యూబ్లో ఈ ప్రసంగాలన్నీ మీకు లభిస్తుందని, ప్లేలిస్ట్కి వెళ్తే సిరీస్గా క్రమ పద్ధతిలో ప్రసంగాలన్నీ కూడా మేము అమర్చి పెట్టినాం. మీరు ఇతరులకు ఫార్వర్డ్ చేయొచ్చు. దేవుని వాక్యము ఇతరులకు మీరు అందించడం, పంపడం అది చాలా గొప్ప సేవ అని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాము. ఏ చిన్న పనికైనా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అయితే మరి పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఇంకా నాకు నూతన తలంపులు ఇచ్చి
అద్భుతమైన రీతిలో ఈ సంఘాన్ని నడిపించాలని నేను ఎంతో కోరుతున్నాను. కావలసిన ఆరోగ్యం, ఆయుస్సు, అభిషేకం దేవుడు ఇస్తాడు తప్పకుండా. మీ అందరి ప్రార్థనలు నాకు తోడుంది కాబట్టి అదే ధైర్యం. అంటే యూఆర్ ఆల్ ప్రేయింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కుటుంబము దేవుని బాటలో అనేది 11వ ప్రసంగం, 10 ప్రసంగాలు చేసినాను. నేను చెప్పాను కదా, ఒక విధవరాలు నన్ను అడిగింది, మెసేజ్ పంపింది కమెంట్స్ బాక్స్లో, అమ్మ అన్ని విషయాలు మీరు చెప్తున్నారు ఒక్కొక్కటి, మరి విధవరాళ్ళ గురించి కూడా చెప్పాలి. నా భర్త ఈ మధ్యలోనే ప్రభు సన్నిధి చేరిపోయినా, నాకు 2 చిన్న పిల్లలు, అప్పుడు నాకు చాలా వేదన కలిగింది. తప్పకుండా విధవరాళ్లను మనం పరామర్శించాలి, విధవరాళ్లను ఆదరించాలి, బలపరచాలి. మరి విధవరాళ్లను మరి వారిని పరామర్శించాలని వాక్యంలో ఉంది. దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదంటే విధవరాళ్లను ఆదరించడం, పరామర్శించడం, చేర్చుకోవడం, వారికి కావాల్సిన సహాయం అందించడం, వారి పిల్లలను కూడా ఆదరించడం. ఇది దేవుని దృష్టికి చాలా విలువైనదని, అసలైన భక్తి అని యాకోబు తన పత్రికలో 1వ అధ్యాయము 26వ వచనంలో మీరు చూస్తారు. కాబట్టి విధవరాళ్ళని ఎప్పుడు కూడా మనం అలక్ష్యం చేయొద్దని, విధవరాళ్లకు తగిన సహాయము అందించాలని. అంటే విధవరాళ్ళు అంటే భర్తను కోల్పోయినవారు. వారు తప్పకుండా ఒంటరి మహిళలు అయిపోతారు. ఒంటరి ప్రయత్నాలు, ఒంటరి జీవితం, కన్నీళ్లు గారుస్తూ ఉంటారు. పాత జ్ఞాపకాలు వారిని వెంటాడుతూ ఉంటుంది. భర్త ప్రక్కనున్నప్పుడు ఆమెకు దొరికిన ఆదరణ, ఆధారము, మరి ఆర్థికంగా ఆమె ఏ విధంగా ఉండింది, మరి పిల్లల విషయము, ఇద్దరు కలిసి శ్రమపడిన జ్ఞాపకాలు, కలిసి పనిచేసినారు, కలిసి జీవించినారు, మరి ఒక్క పడకలో 2 పండుకున్నారు, మరి డైనింగ్ టేబుల్ దగ్గర అందరు కలిసి భుజించినారు. మరి ఇవన్నీ కూడా ఆమె జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఆమె ఒంటరిదైపోయినప్పుడు ఆ దుఃఖము వివరించలేని దుఃఖం అది. ఆమె మీద అంతా భారం పడిపోతుంది. ఆమెనే తల్లిగా ఉండాలి, ఆమె తండ్రిగా ఉండాలి, ఇంటికి ఆమె నాయకురాలుగా ఉండాలి. ఆర్థికంగా సగటు డబ్బు ఆమెకి ఇంకా దొరకదు కదా. ఒకవేళ ఆమె కూడా ఉద్యోగస్తురాలైతే కూడా ఆ భర్త ఆదాయము దొరకదు. కాబట్టి షీ హ్యాస్ టు మెయింటైన్ ఏ సింగిల్ శాలరీ అండ్ డబుల్ డ్యూటీ. చూడండి, తల్లి తండ్రిగా ఉండాలి, మరి ఒకే ఒక ఇన్కమ్తో బ్రతకాలి. భర్తది ఏదైనా ఎమాల్యుమెంట్స్ కానీ ఏదైనా మరి రావచ్చు, అంటే అందరికీ అలా రాదు కదా. కాబట్టి ఇదొక కష్టతరమైన జీవితం. మరి సమాజంలో కూడా వారిని చిన్న చూపు చూస్తారు. విధవరాలంటే ఒక చిన్న చూపు, దే లుక్ డౌన్ అపాన్ ఏ విడో. కానీ దేవునికి అది అయిష్టం అని మీరు గమనించాలి. విధవరాళ్ళు దేవుడు వారికి భర్తగా ఉంటానని వాగ్దానం ఉంది. యెషయా 54:5వ వచనంలో, నిన్ను సృజించిన వాడు నీకు భర్తయ్యే ఉన్నాడు. అంటే హౌ మచ్ హీ కేర్స్ ఫర్ ద విడోస్. యెషయా 54 ప్రతి విధవరాలు భర్త వదిలిపెట్టిన స్త్రీ. లేక చాలామందికి భర్త ఉండినా ప్రయోజనం లేదు, మరి ఉన్నా లేనకున్నా ఒకేలాగా ఉంటారు చాలామంది. ఉండి కొద్దిగా తొందర చేసే వాళ్ళు కూడా ఉన్నారు. భర్త ఉండి కూడా ఏ ప్రయోజనం లేదు, వాడు కొడతాడు, తిడతాడు, చెడ్డమాటలు, బూతులు అని విసిగి వేసారిపోతారు. అసలు వీడు చచ్చిపోతే బాగుండని చాలామంది అనుకుంటారు. అంటే అంతవరకు విసిగించే వాళ్ళు కూడా ఉంటారు. కొందరేమో పరస్త్రీ వ్యామోహంతో భార్యను, పిల్లలను అనాథులుగా చేసి వెళ్ళిపోతారు, వేరే మార్గంకి వెళ్ళిపోతారు. వాళ్ళు బతికుండి లాభం ఏంటి? ఒక విధవరాల జీవితమే జీవిస్తున్నారు వీళ్ళు. ఉన్నా లేకున్నట్టే వారు బ్రతుకుతున్నారు. ఏ సహాయం లేదు. కొందరు పురుషులు ఉంటారు, దినమంతా ఏ పని చేయరు, వాళ్ళు గమ్మునుంటారు. వాళ్ళకి ఎలాగ ఈమె ఈ కుటుంబాన్ని నడిపిస్తుందో కూడా తెలియదు. వాళ్ళు తింటారు, పంటారు, ఈమె తెచ్చింది కూడా తిని కూర్చుంటారు. సోమరిపోతులు ఉంటారు, నిద్రపోతులు లేక తిరుగుపోతులు ఉంటారు. ఇంటికి వారి వల్ల ఏ ప్రయోజనం లేదు. అట్టి స్త్రీలు కూడా ఈ ప్రసంగం విని బలపడాలని నేను ఆశిస్తున్నాను. దేవుని స్తోత్రం. గాడ్ విల్ స్పీక్ టు యూ. దేవుడు మీతో మాట్లాడతాడు తప్పకుండా. నువ్వు ఒంటరి మహిళవని, ఒక విధవరాలని, నువ్వు అన్యాయం జీవితంలో అనుభవించినావని, వివాహ జీవితం వల్ల నీకు ఏ మేలు రాలేదని, పైగా పిల్లలు మాత్రం పుట్టినారు, ఆ బాధ్యత కూడా నీ మీద ఉందని, మోయశక్యం కానీ భారంతో కృంగిపోతుంటే నీకు ఇది వర్తమానం తప్పకుండా వర్తిస్తుంది. ఏం ప్రయోజనం? 4 పిల్లలు కన్నాడు, వాడు వాని దారి వెళ్ళిపోయినాడు. 4 ఆడపిల్లలు నా నెత్తి మీద వేసిపోయినాడు. ఇప్పుడు వీళ్ళ వివాహాలు చూడాలి, వీళ్ళ ఉద్యోగం చూడాలి, చదువు చూడాలి, వాళ్ళ భవిష్యత్ జీవితంలో నేను ఎలా చూడాలి అని కృంగిపోతున్న ఈ యొక్క వర్తమానం నీకే.
విధవరాలు కావేమో, కానీ భర్త సహాయం నీకు లేదు. ఎక్కడున్నాడో కూడా అడ్రస్ పత్తలేదు చాలామంది. అయితే ఇలాంటి జీవితం జీవించేవారు ఉన్నారు. అందుకే వివాహమై భర్తతో చక్కగా కాపురం చేసే స్త్రీ, ఆమె మరి చక్కగా మంగళసూత్రం ధరించి, కాళ్ళకు మెట్టలేసుకొని, గజ్జలేసుకొని, చక్కగా పట్టు చీర కట్టుకొని, రంగురంగులుగా జీవితం జీవించే స్త్రీ కూడా ఈ ప్రసంగం వినాలి. అప్పుడు నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాల విలువ కూడా నీవు గమనిస్తావు. అవునా కాదా? యూ విల్ నో ద బ్లెస్సింగ్స్ ఆఫ్ హ్యావింగ్ ఏ హస్బెండ్ ఆర్ మ్యాన్ ఆఫ్ ద హౌస్, ఫాదర్ టు యువర్ చిల్డ్రన్. కొందరు స్త్రీలకు అస్సలు తెలియలేదు. ఎందుకంటే దేవుడిచ్చిన భర్తను ఏ విధంగా చూడాలి. అరే, ఎంతమంది విధవరాలు ఇలా బాధపడుతున్నారు. నాకైతే నువ్వు ఒక శిరస్సునిచ్చావు, నేను చక్కగా నా భర్తను చూసుకోవాలి, మంచి ఆయన. చూడండి, లోతు ఎంత మంచి నీతిమంతుడు కదా. లోతు వెంబడిపోతే సరిపోతుండే ఆమె, లోతు భార్య. ఆమె గురి తప్పి అంటే షీ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ ఎ రైటియస్ హస్బెండ్. నీతిపరుడైన భర్త గురించి ఆమెకు అవగాహన లేకుండింది. అంటే షీ డింట్ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ ఎ రైటియస్ హస్బెండ్. అట్లా కూడా చాలామంది వివేకం లేని స్త్రీలు ఉంటారు. మరి ఏదేమైనా విధవరాలు ఆమె ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి, ఒక తల్లిగా, ఒక ఇంటికి పోషకురాలుగా, పిల్లలను కాపాడే వ్యక్తిగా, తన కుటుంబాన్ని నిలదొక్కుంటూ చక్కగా సమాజంలో కూడా ఒక మంచి గౌరవం పొందాలంటే మార్గాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో మీకు లభిస్తాయి. ఈ లోకంలో మీకు కష్టాలు తప్పకుండా వస్తాయి. అంటే పెద్ద కష్టమే కదా, శిరస్సు పోయింది, ఆమెను నానా రకాలుగా సమాజం అంటారు. ఉదయం లేస్తే ఆమె ముఖం చూడొద్దు అంటారు, అశుభం అంటారు. అది చాలా నొప్పి లేస్తుంది వాళ్ళకు. మీరు ఆ స్థాయికి వస్తేనే కదా తెలిసేది. వెన్ యూ కమ్ టు దట్ ప్లేస్ యూ విల్ రియలైజ్ దట్ పెయిన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ విడో. అందుకే విధవరాళ్లను మీరు తిట్టిపోయడం కానీ, వాళ్ళను బాధ పెట్టడం కానీ, వాళ్ళ గుండెలో గాయాలు చేయడం కానీ ఎప్పుడు చేయకూడదంట. ఎప్పుడు చేయకూడదంట. ఈయన చెప్పాలంటే కూడా మెల్లగా చెప్పాలి. ఆమె ఆల్రెడీ గాయపడి ఉన్నది. ఆ గాయాలను ఇంకా రెచ్చగొట్టదు. నువ్వు భర్త లేడు, ఆమె ఇంకా ఆమెను బాధ పెట్టదు. విధవరాళ్ళను బాధ పెట్టకూడదు అని ఉన్నది, ఆజ్ఞ ఉన్నది, ఆదేశం. నేను వాళ్ళకు భర్తను, ఆ పిల్లలకు నేను తండ్రిని. పరిశుద్ధాలయమందుండు దేవుడు విధవరాళ్లకు న్యాయకర్త. నేను ఆమెకు భర్తగా ఉంటాను, ఆ పిల్లలకు నేను తండ్రిని. హౌ డేర్ యూ ట్రబుల్ ఎ విడో అని ఈ వాక్యం ఉన్నది 68వ కీర్తన 5వ వచనం. కాబట్టి విధవరాలు సంఘంలో ఉంటుంది తప్పకుండా. అసలు ఈ ఎల్డర్స్ కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? సంఘ పెద్దలు అని ఈ కాన్సెప్ట్ విధవరాళ్ళ మరి సమస్య ద్వారానే వచ్చింది. అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో అక్కడ విధవరాళ్ళను చిన్న చూపు చూసిందంట సంఘం. అప్పుడు వాళ్ళు ఏడ్చినారంట, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని సణుక్కున్నారంట అక్కడ సంఘంలో. అప్పుడు ఒక పెద్దలను ఏర్పాటు చేసినారు. ఆత్మతో, విశ్వాసంతో, బలముతో, జ్ఞానంతో, అభిషేకంతో నింపబడిన సంఘ పెద్దలను ఎన్నుకొని వాళ్లకు ఆహారము, వాళ్లకు సహాయం అందించాలి. ఎందుకంటే అభిషక్తులు, సేవకులు ఎప్పుడు కూడా వారు వాక్యము, ప్రార్థనలో ఉంటారు. కాబట్టి విధవరాళ్లను చూడడానికి ఒక ఏర్పాటుగా ఈ సంఘ పెద్దలను ఏర్పాటు చేసినట్టు మనం చూస్తున్నాం. అయితే ఉదయం లేస్తే విధవరాళ్ళ ముఖం చూడొద్దు అని అంటారు. అది అశుభం అంటారు. విధవరాళ్ళ ముఖం తలుపు తిరగని వచ్చినావా అని అంటారు. అంటే రాకూడదని, ఆమె ముఖం చూడొద్దని. ఆమె షీజ్ అన్ అన్ఫార్చునేట్ ఉమెన్. ఏదన్నా ఫంక్షన్స్కు ముత్తైదువులు రావాలండి, 7 ముత్తైదువులు రావాలంటారు. అది ఇక్కడ దేవుని నమ్ముకొని యేసు రక్తమందు విమోచింపబడి యేసు ప్రేమను అనుభవించిన వాళ్ళు కూడా అదే ఆచారం. అమ్మ మా ఇంట్లో ఈరోజు 4, మరి ఒక 7 పంపండి. ఒకరోజు నాకు ఎవరు ఈ ముత్తైదువులు అందుబాటులో లేకుంటే దాంట్లో 5 కూడా విధవరాళ్ళే ఉండేది. అయితే నేను ఇవన్నీ ఇట్లా అనుకుంటారు, ప్రభు బిడ్డలకు ఇలాంటి తారతమ్యాలు ఉంటుందని నేనేం అది నా మైండ్కి రాలేదు, పంపించిన. తర్వాత ఆమె నాకు ఫోన్ చేసి అడుగుతుంది, అమ్మ మా ఇంటికి ఈ శుభకార్యాన్ని పంపడానికి మీకు విధవరాళ్ళే దొరికినరా అని అడిగింది. షాక్ అయిపోయినా నేను. అయ్యో, విధవరాళ్ళు ఎట్లయితారమ్మా? వాళ్ళు మామూలు స్త్రీల కంటే గొప్పవారు కదా. వాళ్ళ భర్త ఎవరు? యేసు ప్రభు. అంటే ఎంత మాంగళ్య జీవితం అనుభవిస్తున్నారు వాళ్ళు. యేసు ప్రభు
ఆయన లోకరక్షకుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, విమోచకుడు, సర్వలోకానికి ఆయన రక్షకుడు. 47వ కీర్తన 2వ వచనం ఉంది, సర్వభూమికి ఆయన మహారాజు అంట. మహారాజు భార్య ఎవరైతారు చెప్పండి? మహారాజు భార్య పేరేంటి? మహారాణి. అరే ఈ మహారాణులను మీ ఇంటికి పంపినా నేను, నువ్వేమో అశుభం అంటున్నావు ఏంటి? వాళ్ళు విశ్వాసులు, ప్రార్థనా వీరులు, అయినా కానీ ముఖం ఇంత లావు పెట్టుకొని అప్పటి నుండి కొద్దిగా జాగ్రత్త ఉంటాను. ఎందుకంటే వీళ్ళు ఇంత తక్కువ చూస్తున్నారేంటి మరి విధవరాలని బాధ కలిగింది. అంటే సాంప్రదాయ ఆచారాల్లో విధవరాలకు భర్త చనిపోగానే మొట్టమొదట తీసేస్తారు. ఏం తీసేస్తారు? తాళి, మంగళసూత్రం తీసేస్తారు, కాళ్ళకున్న మెట్టలు తీసేస్తారు. ఆమెకి ఇంకా రంగు వస్త్రాలు ధరించుకోకూడదు. ఇంకా పాత దినాల్లో అయితే గుండు కొట్టేస్తారు. ఆమె ఇంకా ఆకర్షణీయంగా ఎవరికి కనబడొద్దు. ఇంకా సతీ సహగమనం ఉండింది 100 సంవత్సరాల ముందు. ఆ దేవుని దయ వలన ఆ చట్టం నిరర్ధకమైంది. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఎందుకంటే ఆ చట్ట ప్రకారము భర్త ఆహుతి అయినప్పుడు క్రిమేషన్, భర్తను దహించేటప్పుడు భర్తతో పాటు భార్య కూడా అగ్నిలో దూకాల. ఆమెకు జీవితం లేదన్నమాట, పిల్లలు అనాథులైపోవాలి. అంటే ఇది ఎంత భయంకరమైన ఆచారం ఉండేది. దాని నుండి దేవుడు మన దేశాన్ని విడిపించినందుకు నేను మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. అంటే ఇలాగూ మరి ఆమెకు తారతమ్యం చూపెడతారు కనుక మరి విధవరాలు చాలా బాధపడుతుంది. షీఈ్ ఆల్రెడీ హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ హర్ అండ్ దెన్ వూండెడ్ హార్ట్. ఆమెను ఇంకా బాధ పెట్టదు. అయితే ఈ విధవరాళ్ళు కానీ, భర్త సహాయం లేనివారు కానీ, ఒంటరి మహిళలు కానీ, కొందరైతే అవివాహితులు ఉంటారు స్త్రీలు. అంటే దే ఆర్ నాట్ మ్యారీడ్, వాళ్ళకి భర్త లేడు, దే ఆర్ స్పిన్స్టర్స్. అట్టి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎన్ని మ్యాచ్లు చూసినా పెళ్ళి కుదరదు. అప్పుడు ఆమె అలాగే జీవిస్తుంది. తల్లిదండ్రులు చనిపోతారు, సహోదరులు వారి వారి కుటుంబాలను చూసుకుంటే ఈమె ఒంటరి మహిళగా మిగిలిపోతుంది. అందుకే కదా తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు, నా బిడ్డ ఒంటరిగా ఉండొద్దు, మేము పోయినా కానీ ఆమె కుటుంబస్తురాలు ఉండాలని సర్వ ప్రయత్నాలు చేసి ఆమెకు భర్తను మరి వివాహం ద్వారా ఏర్పాటు చేస్తారు. అంటే ఇలాగూ సఫరింగ్ ఉమెన్, దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఉమెన్ హూ సఫర్. నాట్ ఓన్లీ విమెన్, ఐ వాంట్ టు కవర్ భార్యలు మరణించిన వారి గురించి కూడా ఆలోచించాలి. మనం ఎప్పుడు విధవరాలు అంటాం, కానీ వాట్ అబౌట్ ద మ్యాన్ హూ లాస్ట్ హిజ్ వైఫ్? ఆయన కుటుంబస్తుడే, కుటుంబ జీవితం జీవించినాడు, తను ప్రాణప్రదంగా ప్రేమించిన భార్య ఒకరోజు ఈ లోకం నుండి దాటిపోయింది. మరి ఆయన గురించి కూడా ఆలోచించాలి మనం. అంటే ఈ బికేమ్ ఆల్ ఎలోన్, అర్ధ శరీరం పోయింది అంటే ఇక ఆయన మిగిలిపోతాడు చాలా కృంగిపోయి. ఎంత జగడగొండులైన ఇద్దరు పోరాడినా భార్యాభర్తలు ఏక శరీరం అని దేవుడే పెట్టినాడు ఆ కార్యం. కాబట్టి హీ విల్ మిస్ హిస్ కౌంటర్ పార్ట్. పిట్టలే సహించుకోలేమండి. 2 పిట్టలు, మీరు పిట్టలు తెచ్చి మా ఇంట్లో పెట్టినాడు మా బాబు. చూస్తే ఆ పిట్టలు రంగురంగులుగా ఉన్నాయి, కానీ అన్ని జతలుగా ఉన్నాయి. దీనికి ఎంత తెలివి, గ్రీన్ అన్ని ఒక దిక్కు, ఎల్లో ఒక దిక్కు, ఇంకొక కలర్ ఒక దిక్కు. నాకు అనిపిస్తుంది ఇంత తెలివి ఎక్కడ నుండి, దాని జత దగ్గరనే ఉంటుంది అది. అయితే ఒకరోజు ఏమైంది, అఖిల్ పని ఇది చిన్నప్పుడు కాలేజ్ చదివేటప్పుడు ఈ పెరట్లో తెచ్చి పెట్టినాడు అనమాట. అయితే ఒకరోజు ఒక ఎల్ల పిట్ట చనిపోయింది. అప్పుడు వాడు గమనిస్తున్నాడు, ఇది ఎట్ట చనిపోయింది. నేను కూడా పోయి చూస్తే చచ్చిపడి ఉంది. అది తీసేసినాం, అది చనిపోయింది. అది ఆడపిట్ట. ఈ మగపిట్ట ఏం తింటలేదు, తాగుతలేదు, అట్లనే ఉంది. డిప్రెషన్లో ఉండి 2వ రోజు చనిపోయింది. అంటే ఈ పిట్టలకు కూడా ఇంత ప్రేమ ఉంటుందా? నాకు ఎప్పుడు ఐ ట్రై టు డూ సమ్ రీసెర్చ్. దీని గుండె ఎంత ఉంటుంది, దీని గుండెలో ఈ ప్రేమ ఉంటుందా దాని పార్ట్నర్ గురించి. అంటే అది తినకుండా చచ్చిపోయింది కదా. ఇది దేవుడు పెట్టిన బంధం అండి. ఈ దేవుడు పెట్టిన బంధం కొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? అంటే భార్య లేక భర్త బ్రతికున్నప్పుడు ఆ విలువ తెలియదు. నేను అంటున్నాను కదా, మీ అవయవాలన్నీ ఉన్నప్పుడు మీకు విలువ తెలియదు. ఒకటి పోతే తెలుస్తుంది, అబ్బా ఈ కుడి చేయి పని చేస్తలేదు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది అబ్బా కుడి చేయి విలువ. కళ్ళు పని చేస్తే కనబడతలేదంటే అప్పుడు తెలుస్తుంది కంటి విలువ. ఏదైనా ఉన్నప్పుడు మీకు దాని విలువ తెలియదు. అది ఉన్నప్పుడే దేవుని స్తుతించాలా, దాని విలువను గమనించాలా, జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి విధవరాళ్ళు బాధపడతారు. వారిని అంటే నేనేమంటున్నానంటే, దేవుడు నేను బాగా ఆశీర్వదించినాడు, నీకు అందరూ సజీవులుగా ఉన్నారు, మీ కుటుంబంలో మీకు ఏ కొదవలేదంటే
యూ కెన్ హెల్ప్ ఏ విడో. సంఘంలో చాలామంది ఉంటారు నిరాధారంగా, వాళ్ళకు అసలు ఇల్లు కిరాయి కట్టడానికి ఉండదు, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడానికి ఉండదు, ఎక్కడ పోయినా కిరాయి కూడా ఇవ్వరు అనుకుంటట్టు వారికి, పిల్లలు మాట వినరు. అలాంటి వారిని కొద్దిగా దర్శించి కొద్దిగా ప్రార్థన చేసి, అంటే భార్యతోనే పొండి, భార్య భర్తలు కలిసిపోవాలి ఇలాంటి విధవరాళ్ళ గృహాలు దర్శించినప్పుడు. ఆ విధవరాళ్ళని పరామర్శించాలి కదని చెప్పి నువ్వు ఒంటరిగా మాటి పోయినావు అంటే సమాజం నిన్ను మరి తప్పకుండా తప్పు పడుతుంది. అలా చేయకూడదు. కొందరు కాపర్లు కావలసుకొని వెళ్తూ ఉంటారు విధవరాళ్ళ ఇంట్లో. ఇట్స్ ఫర్బిడన్. యూ గో అలాంగ్ విత్ యువర్ వైఫ్, డోంట్ గో అలోన్ టు ఏ హౌస్ వేర్ ఉమెన్ ఈజ్ అలోన్. ఎందుకంటే చెడ్డ పేరు వస్తుంది, అది ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి వెన్ యూ డీల్ విత్ ఎ సింగిల్ ఉమెన్. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో విధవరాళ్లను దిగమింగడానికి కూడా మరి ప్రయత్నాలు జరుగుతూ ఉంటుంది. అంటే మోసం చేయడానికి, వారికి కలిగింది దోచుకోవడానికి మరి ప్రయత్నాలు జరుగుతుంది. కాబట్టి ఆ విధవరాలు కూడా చాలా తెలివిగా ప్రవర్తించాలి. యేసుప్రభు చెప్పిన బోధనలో ఇది ఉంది. మార్కు సువార్త 12వ అధ్యాయం 40వ వచనం, విధవరాళ్ళ ఇండ్లు దిగమింగుచు మాయావేశంగా దీర్ఘ ప్రార్థనలు చేదురు, వీరు మరీ విశేషంగా శిక్ష పొందుదురు. అంటే ఈయన 38వ వచనంలో మార్కు 12:39 చదువుతున్నాను. అంటే శాస్త్రాలను గురించి చెప్తున్నాడు. ఆయన వారికి బోధించు ఇట్లా, నేను శాస్త్రాలను గురించి జాగ్రత్త పడి వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటకు సంత వీధుల్లో వందనములు, సమాజ మందిరంలో అగ్రపీఠములను, బిందుల్లో అగ్రస్థానాలు కోరుచు. వారి భయభక్తి లేదన్నమాట, పవిత్ర జీవితం లేదు వారికి. వారు పేరు కొరకు అన్నీ చేస్తున్నారు. విధవరాండ్ల ఇండ్లు కూడా దర్శిస్తారట. విధవరాండ్ల ఇండ్లు దిగమింగుచు మాయావేశముగా మరి ఎలాంటి ప్రార్థనలు చేస్తారట? దీర్ఘ ప్రార్థనలు చేతురు, మరి విశేషంగా వీరు శిక్ష పొందురు. ఇలాగూ విధవరాండ్లను మోసం చేసే పాస్టర్లు ఉంటారు, ఫేక్ పాస్టర్లు. వాళ్ళంతా ప్రేమ లేని పాస్టర్లు, వ్యాపార బుద్ధితో మెలుగుతారు. కాబట్టి అట్టి ఒంటరి మహిళలను గురిపెట్టుకొని వారి ఇల్లు దోచుకోవడానికి విజిటింగ్ అంటారు, ప్రార్థన అంటారు, స్వస్థత ప్రార్థనలు అని చెప్పి వారి ఇల్లు దిగమింగుతారంట. అయితే అలాంటి వారి గురించి జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు మాటలేదు. మోసపోతారు చాలామంది విధవరాలు. ఏదో భర్తది రిటైర్మెంట్ మనీ లేకుంటే వచ్చిన డబ్బు ఏదో ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తారంటే ఇట్లాంటి మోసగాళ్ళు ఇంటి దర్శించి నీకు ఆ స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ ఉందని చెప్పి తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది, మీకు అక్కడ ల్యాండ్ కొనిస్తాం, నేను నిలబడతానని చెప్పి వాడంతా తీసుకొని ఉడుచుకొని వెళ్ళిపోతాడు. ఇలాంటి వారు కూడా ఉన్నారు. లైంగికంగా వేధించే వారు కూడా ఉన్నారు. ఈ మధ్యలో నేను విన్నాను, కొంతమంది ఫేక్ పాస్టర్స్ ఇలా విధవరాండ్ల ఇండ్లు దర్శించి వారి మీద మందు జల్లి, వారికి ఏం తెలియదు, పిల్లలు స్కూల్కి పోయినారు, ఆమె ఒంటరిగా ఉంది, వీడు పొద్దు నుండి సాయంకాలం వరకు ఆమెను అనుభవించి ఆమెకు తేరుకునేలోగా ఇదంతా జరిగిపోయిందని స్వయంగా వచ్చి నాకు రిపోర్ట్ చేసింది. అంటే ఏం చేస్తాం? అంటే ఇలాంటి దుర్మార్గులు ఉన్నంతకాలం స్త్రీలే తెలియగలిగి బ్రతకాలి. ఎక్కడ న్యాయం ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి ఇలాంటివి కూడా విధవరాల పట్ల జరుగుతుంది. విధవరాళ్ళు మరి ఉంటే వారి కొరకు నోరు తెరవాలని కూడా ఉంది వాక్యంలో, పోరాడాలని. ఎవరికి ఉందండి సమయం ఇలాంటి కేసులని పట్టుకొని పోరాడడానికి? వారు స్వయంగా అనుభవిస్తారు ఈ కష్టాలన్నీ. అందుకే తెలివిగలి మెలగాలని వాక్యం చదివితే మీకు తెలుస్తుంది. మీరు ఎప్పుడు కూడా యూ షుడ్ కీప్ ఎ కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్. అందరిని నమ్మి ఇంటికి రానియొద్దు. అయినా పిల్లలు లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పరపురుషులను నువ్వు ఇంటికి రానియకూడదు. అది నీ తప్పు. నీకు తెలిసి ఉండాలి ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మొద్దని. వివేచన వరం అని ఉంది కదా. మరి యూ హ్యావ్ టు హ్యావ్ ద డిజైనింగ్ స్పిరిట్, హూమ్ టు ట్రస్ట్ అండ్ హూమ్ నాట్ టు స్పిరిట్. నీ మీద గురి పెడుతూ ఉంటారు కొందరు, ఎందుకంటే నీ ప్రక్కన మగవాళ్ళు లేడు కదా. ఎవడరా నువ్వు అని అడగడానికి ఒక పురుషుడు లేడు కాబట్టి వాడు చనువు తీసుకుంటాడు. అదే నువ్వు పరిశుద్ధమైన స్త్రీవి అయితే, దేవుని మాట విని నువ్వు సంఘానికి అంటగట్టబడి నీకు ఒక క్రమమైన పద్ధతిలో నువ్వు పిల్లలు పెంచుకుంటే ఎవడు నీ జోలికి రాడని నేనైతే చెప్పగలను. దేవునికి స్తోత్రం. ఒక మండుతున్న ఒక
ఒక ఇస్త్రీ పెట్టను మంచిగా వేడెక్కిన ఇస్త్రీ పెట్టనే ముట్టుకోరు. ఎందుకంటే అది ప్లగ్ ఎక్కడుంది, కరెంట్ పాస్ అవుతూ ఉంది. ముట్టుకుంటే సుర్రమంటది కదా, జోలికి రాదు. అదే నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉన్నావు, నీ ప్రవర్తన చూసి సమాజం భయపడుతుంది. నీ యొక్క పరిశుద్ధమైన స్వభావం బట్టి వారు నీ దరిదాపుకు రారు, నీతో చెలగాటం ఆడరు. అది తప్పకుండా దేవుడు నీకు కంచెగా కాపుగా ఉంటాడు, నీ పిల్లలను కూడా కాపాడుతాడు. దేవుడు గాడ్ ఈజ్ ఎ ఫెన్స్ అరౌండ్ ద విడోస్ అండ్ దేర్ చిల్డ్రన్. ఆయననే భర్త అయినప్పుడు అన్నిట్లో ఆయన నీకు తోడుండి, ఆయన సన్నిధి నీకు తోడుంటే నీకు ఇలాంటి అన్యాయాలు జరగవని నేను అంటున్నాను. ఎందుకంటే నువ్వు దేవుని నీతి నియమాల్లో ఉంటే, నీ ప్రవర్తనలో మార్పు లేదు, దేవుని హత్తుకొని ఉంటే నువ్వు తప్పకుండా బ్రతికి బట్టగడతావు. నీ పిల్లలు కూడా మంచిగా దేవుడు ఉద్ధరిస్తాడు. ఇప్పుడు జరిగేది ఏంటంటే విధవరాళ్ళు జాదా హుషారీ చేస్తారు. ఏం చేస్తారంటే అందరికీ భర్తలు ఉన్నారు కదా, మరి నాకు ఒక పురుషుడు కావాలి కదా. ఆ పురుషుడు మరి పరపురుషులు ఎవరో చక్కగా కాపురం చేసుకుని భార్య భర్తలుగా పచ్చని కాపురంలో చిచ్చు పెట్టి అక్కడ పోయి ఆ పురుషుని ఆకర్షించి ఈమె భర్తగా చేసుకొని పాపంలో పడతారు. అక్కడ వచ్చింది తిప్పలు. ఆమె స్త్రీ ఊరుకుంటుందా? ఆమె భర్త నువ్వు దోచుకుంటే? అలాంటి పనులకు పోవద్దు విధవరాళ్ళు. విధవరాళ్ళందరూ నన్ను ఆశ్రయించే వాళ్ళే నన్ను ఒక కట్టడం ఉంది బైబిల్లో. ఇర్మియా గ్రంథం 49:11 వారి పిల్లలకు నేను తండ్రిగా ఉంటాను, నీ జనాల్లో ఉన్న విధవరాళ్ళందరూ నన్ను ఆశ్రయించాలి, నేను వారికి దిక్కుగా ఉంటానని సెలవిచ్చినాడు. కాబట్టి భర్త సహాయం లేని స్త్రీలు లేక ఒంటరి మహిళలు సమస్యలతో పోరాడుతూ అనేకమైన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబాన్ని పోషించుకోలేకుండా, పిల్లలను క్రమములో నడపలేకుండా ఒక్క జీతంతో కష్టపడి ముందుకు సాగే వాళ్ళ మీద కనికరం ఉండాలా. అండ్ యూ టు బిహేవ్ వెరీ వైజ్లీ విత్ సచ్ విమెన్. పురుషులారా దేవుని మాట వినండి, అట్టి స్త్రీలను పరామర్శించాలి, అదే అసలైన భక్తి అని చెప్పి మీరు ఎక్కువగా వారితో ముచ్చట్లు మాటలు ఫోన్లు చేయకూడదు. భార్య అనుమతి, భార్య పర్మిషన్ ఉండాలి. ఎందుకంటే రేపు ఏదైనా చిక్కుల్లో మీరు పడిపోతారు. మంచి చేయబోయి మేలు చేయబోయి కీడులో పడకూడదు. మేలు చేయటం కూడా మీరు తెలివి ఉండాలి. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో. వాట్ ఎవర్ యూ వాంట్ టు ట్రై, యు ఆర్ ట్రయింగ్ టు హెల్ప్ ఏ ఉమెన్ అవుట్, యూ షుడ్ హ్యావ్ ద కన్సెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ, యువర్ హస్బెండ్, యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్. దట్ బ్రింగ్స్ పీస్ ఇన్ ద హౌస్. వాళ్ళకి తెలిసే చేయాలి ఏ పని. నేను నా పరిచయలో చూసినాను, కొందరు పురుషులు ఇరుకాటంలో పడ్డారు. ఎట్లా పడిపోయినారంటే మంచి చేయబోయినారు, కీడొచ్చింది, వీళ్ళ కుటుంబం విడిపోయింది. చూడండి, ఒకరికి సహాయం చేయబోయి ఒక స్త్రీకి సహాయం చేయబోయి ఇక్కడ పెద్ద గొడవ అయిపోయి, నువ్వెందుకు మాటికి ఆ విధవరాలు దర్శిస్తున్న భార్యకు అనుమానం పెరిగి భార్య వెంటనే దాన్ని మరి లైమ్లైట్కి తీసుకొచ్చి పెద్ద వివాదం పెట్టుకొని, వై ఈజ్ హీ ఫ్రీక్వెంట్లీ విజిటింగ్ దట్ విడోస్ హౌస్, వాట్ ఈజ్ హిస్ బిజినెస్, నాకు తెలియకుండా ఎందుకు సహాయం చేస్తున్నాడు, ఇక్కడ పిల్లలు నేను అనుభవించాల్సింది తీసుకుపోయి అక్కడ ఇస్తున్నాడు, అయ్యో ఇది దేవుని మరి నియమం కదా, ఐ హ్యావ్ టు హెల్ప్ అంటే దట్ డజంట్ వర్క్. దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. నీ పిల్లల అనుమతి, నీ భార్య అనుమతి ఉండాలి. అది కూడా తెలివి కలిగి ప్రవర్తించాలి. అంటే సంఘానికి నాకు అనిపిస్తుంది, ఇప్పుడు మన సంఘం యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ చాలామంది విధవరాళ్లకు ప్రార్థనా వీరులని పేరు పెట్టి ఒక చిన్న ఉద్యోగాన్ని ఇచ్చినాం. సంతోషం ఉంటే మీరు దేవుని స్తుతించండి. అంటే వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగుతారని కాదు, వాళ్ళు ప్రార్థన చేయకుండా ఈ సేవ జరుగుతుంది నాకు తెలుసు. కానీ వాళ్ళ ఇబ్బందిలో ఏదో కొద్దిగా సహాయం, నెల కింద సహాయం ఇచ్చి వాళ్ళకి పని పెట్టి మనం చేసిన పని ఇది. దాదాపు 40 మంది ఉన్నారు ప్రార్థనా వీరులు, దాంట్లో సగటు కంటే ఎక్కువ విధవరాళ్ళే ఉన్నారు. వాళ్ళకి 4 గంటలు మందిరంలో కూర్చొని ఆధిక్యత ఇచ్చి అనేకులు ఒకరు విజ్ఞాపన చేయడం, దే ఫీల్ లైవ్లీ బికాజ్ వాళ్ళకు సహవాసం అంటూ ఇచ్చి అప్పుడప్పుడు భోజనాలు పెట్టి అప్పుడప్పుడు మరి ఇతర ఫంక్షన్స్ కూడా వాళ్ళని పిలుస్తూ ఉంటారు. అంటే అలాగూ వాళ్ళకు ఒక మంచి నెమ్మది సమాధానాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. మరి విధవరాలు ఎందుకు బాధపడుతుందంటే ఆమె తన తలంపులు పంచుకోవడానికి కానీ, తన ఆశయాలు పంచుకోవడానికి కానీ, పిల్లల భవిష్యత్తు గురించి చర్చించడానికి కానీ ప్రక్కన మగవాడు లేడు కదా. ఇప్పుడు పురుషుడు అన్నప్పుడు నన్ను అడిగితే వాడు ఎలాంటి వాడైనా, ఆ స్త్రీ అయితే వాని మరి
తప్పకుండా అంటే ఒక పురుషుడు ఉన్నప్పుడు ఉన్నంత ధైర్యం అంటే ఇట్ మేక్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ డిఫరెన్స్. అండ్ ప్రతిదానికి అంటారు కదా, ఎవ్రీ రూల్ హ్యాస్ అన్ ఎక్సెప్షన్. చాలామంది స్త్రీలు దేవుని మీదనే అనుకుంటారు, పురుషుడు ఉన్నా లేకున్నా దేవుని మీదనే సమస్తం అప్పగించి బ్రతుకుతారు. అట్టివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. కానీ చాలా మట్టుకు స్త్రీలు ఏం చేస్తారంటే భర్త పోగానే ఇక వాళ్లకు నిరాధారులైపోతారు. ఎవరు లేరు, ఇంకా నాకు ఎవరు లేరు అనే కృంగిపోతూ ఉంటారు. అట్టి స్త్రీలను తోటి స్త్రీలు ధైర్యపరిచి కొద్దిగా ఏదైనా సహాయం చేసి చూడండి. ఒక విధవరాలకు నేను నా అనుభవంలో ఏం లేదు, వాళ్ళని పిలిచి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి ఒక చీర, క్రొత్త చీర అయ్యగానే ఎంత మురిసిపోతారు తెలుసా. దే హ్యావ్ ఏ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్. చూడండి, వాళ్ళ ఓనర్ చనిపోయినాడు కదా, సొంతంగాడు చనిపోయినాడు. ఇంకెవరైనా అలాంటి ప్రేమతోటి సహోదరులే కానీ ఒక కుటుంబమే వారిని వెలిసి ఇంత భోజనం పెట్టి ఇంత చీర ఇంత పిల్లలకి ఇంత ఏదైనా కానుకిస్తే దే ఫీల్ వెరీ హ్యాపీ. నాకు అనిపిస్తుంది వాళ్ళ నోటి నుండి మరి తప్పకుండా ఆశీర్వాదము నోటి నుండి వచ్చేసి అది మీ కుటుంబానికి దీవెనకరంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. కానీ చేసే పద్ధతిలో అన్నీ చేయాలని మరి జ్ఞానం కలిగి మెలగాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, వీళ్ళకు మరి ఒక ఇంట్లో చూసినప్పుడు ఒక గోడ మీద ఒక మేకు ఫిక్స్ చేయాలా, లేకుంటే నల్ల పని చేస్తలేదు, కరెంట్ వస్తలేదు, ఇవన్నీ స్త్రీలు చేయకుండా వెంటనే ఎవరి మీద ఆధారపడతారు? ఇంటి యజమాని. అయ్యా అది పని చేస్తలేదు, ఇది పని చేస్తుంది. ఇక అటువంటి భర్తనే లేనప్పుడు ఆమె వేరే వారి మీద ఆధారపడి వస్తుంది కదా, అప్పుడు కూడా ఆమె మనసులో చాలా బాధ ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని బాధ ఆమె అనుభవిస్తుంది. మా ఆయన ఉన్నప్పుడు ఇట్లుండింది, మా ఆయన ఉన్నప్పుడు అట్లుండింది అని ఆమె దుఃఖాన్ని చాటిస్తుంది. అక్కడ ఉన్న పిల్లలకు కూడా కొద్దిగా సెక్యూరిటీ ఫీలింగ్ ఉండదు. అందరికీ డాడీలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు అడుగుతారు ఇది, అందరూ డాడీలు వస్తున్నారు స్కూల్ పేరెంట్స్ డే, మా డాడీ ఎక్కడున్నాడు అని అడుగుతారు. చిన్న చిన్న పిల్లలు అడుగుతారు ప్రశ్నలు. అంటే వాళ్లకు ఆ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ కానీ తండ్రి స్థానం ఖాళీగా ఉంటే పిల్లలు కూడా భరించలేరని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మెంటల్ యాంగ్విష్ అంటారు ఇంగ్లీష్లో, మానసిక క్షోభ. ఆమె ముఖంలో నిండు నవ్వైతే కనబడదు. ఆమె పరిశుద్ధురాలు, దేవుని అంటుకొని ఉండే ఆ సంతోషం తప్ప ఇతర మరి స్త్రీలను చూసినప్పుడు వారు భర్తలతో పిల్లలతో నిండుదనంతో వచ్చినప్పుడు ఆమెకు ఆ ఖాళీ స్థలం, ఆ వాయిడ్ లేక ఆ ఖాళీదనం ఆమె మనసులో ఆమె నొచ్చుకుంటుంది తప్పకుండా. నాకు లేదు కదా ఈ భాగ్యం అని. అవన్నీ మనము ఆలోచించాలి. మీకు ఎవరు చెప్పరు, విడమర్చి ఏం చెప్పరు. కానీ అందుకే దయతో చూడాలి విధవరాళ్ళు నాకు ముర్ర పెట్టినారంటే ఐ విల్ టేక్ సీరియస్ యాక్షన్. ఎవడైనా విధవరాళ్లను దుఃఖపెట్టినాడంటే వారి మీద దేవుడు సీరియస్ యాక్షన్ అన్న వాక్యంలో మీకు చెప్తాను. నిర్గమకాండం 22 నుండి నేను చదువుతాను. ఎక్సడస్ 22 ఆన్వర్డ్స్. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. ఇది కట్టడ పాత నిబంధనలు. క్రొత్త నిబంధనలో కూడా అదే చూస్తాం. యేసు ప్రభు సేవా విధానంలో కూడా ఆయన విధవరాళ్ళను పరామర్శించినాడు. ఒక నాయను విధవరాలని, ఆమెకు భర్త చనిపోయినాడు, విధవరాలు, ఏకైక కుమారుడు చనిపోయినాడు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో చూస్తే ఓన్లీ సన్, వాడు యవనస్తుడు చనిపోయినాడు. ఇప్పుడు ఆమెకు దిక్కు మొక్కు లేదు. భర్త పోయినాడు, భర్త శోకం, పిల్లవాడు పోయినాడు, పుత్రశోకం. ఈ రెండు అనుభవిస్తుంది. పాడె మీద ఆ శవశరీరాన్ని తీసుకొస్తే యేసుప్రభు పెద్ద జనసమూహం వెంట ఉంది. ఆయన ముందు నడుస్తున్నప్పుడు ఈ పాడె మీద ఈ శవాన్ని చూసి ఆ విధవరాలు ఏడుపు చూసి పరిగెత్తుకుంటూ పోయినాడు. ఆ విధవరాలను పరామర్శించినాడు. ఏడవకు అని అంటాడు. వీప్ నాట్ ఓ ఉమన్, నువ్వు ఏడవకు అని అంటాడు. ఆ పాడె ముట్టుతాడు. శవశరీరం ముట్టగానే అది ఆ శవము జీవము ధరించుకొని ఆ యవనస్తుడు మరి ప్రాణం వచ్చేసింది. అప్పుడు వెంటనే ఆ కుమారుని ఆ తల్లికి అప్పగించి ఆ విధవరాలి ముఖంలో ఆ సంతోషాన్ని చూస్తాడు. అంటే దీని ద్వారా విధవరాలు ఎప్పుడు గమనించాలి, గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. దేవుడు నీ భర్త, ఆయన నీ రాజు, ఆయన నీ సర్వస్వం. కాబట్టి
నువ్వు తక్కువ దానివి ఏవి కావు. నువ్వు మొర్ర పెడితే నీ మొర్ర దేవుడు వింటాడు, విని నీకు ఏ లోటు లేకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం. తప్పకుండా నీ సంతోషాన్ని సంపూర్తి చేస్తాడు. నువ్వు అడగాలి. నీ సంతోషం సంపూర్ణమగునట్లు అడుగుడి మీకు ఇయ్యబడు. లేదు 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 నాకు ఆయన లేడు అనకుండా నాకు ఒకడు ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన చిరంజీవి, ఆయనకు చావే లేదు, ఆయనే నేను రాజు, నా రాజు, నేను ఆయన రాణిని అన్నట్టు హుందాతనంతో బ్రతకాలి. దేవుని స్తోత్రం. ఐఎమ్ హిస్ క్వీన్, హీఈస్ మై కింగ్ అన్నట్టే. ఎందుకంటే నీకు దేవుడు ఉంటే ఇంకేం కావాలి? ఆయన సర్వభూమికి మహారాజు. రాజు ఉన్న చోట ఏముంటుంది? రాజ్యం ఉంటుంది. మరి రాజు ఉన్నాడు నీ ఇంట్లో, నీకు ఆయన శిరస్సుగా ఉన్నాడు. నువ్వు వ్యాకుల పడే అవసరం లేదు. ఈ వాక్య భాగం చదివినప్పుడు దేవుడు విధవరాళ్ళ పట్ల ఇంతగా ఉంటాడా అని నాకు అనిపించింది. నిర్గమకాండం 22:22 విధవరాలినైనాను దిక్కులేని పిల్లలనైనాను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనాను బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడల, నువ్వు వారిని బాధ పెట్టి వారు దుఃఖంతో నా సన్నిధిలో వచ్చి నాకు మొర పెడితే ఇక నీ పని అయిపోయిందని అర్థం. వారు నీ చేత ఏ విధముగా నేను బాధ నుండి నాకు మొరపెట్టిన నేను నిశ్చయం వారి మొరను విందును. నేను విననట్టు ఉండను. ఆ విధవరాలు వచ్చి నా సన్నిధిలో కన్నీళ్లు గారిస్తే నేను చూసి చూడనట్టు ఉండను. నేను ఆమె మొర పెడితే విననట్టు ఉండను. నేను తప్పకుండా ఆమె మొరను ఏం చేస్తాను? వింటాను. హల్లెలూయా. నేను ఆమె మొర వింటాను. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదరు. మీ భార్యలు విధవరాండ్రగుదురు. రగుదురు. మీ భార్యలు విధవరాండ్రగుదురు రగుదరు అంటే ఏమర్థం? నీ భార్య విధవరాళ్ళుగా అవును కాకంటే దాని అర్థం ఏంటి? వాడు చనిపోతాడని అర్థం. అర్థమైందా? మీ భార్యలు విధవరాండ్రు అవుతారు, మిమ్మల్ని కత్తి చేత చంపించారు. మీ పిల్లలు దిక్కులేని వారు అవుతారు. ఇది పనిష్మెంట్. అంటే విధవరాళ్ళ ప్రార్థనలు అంత శక్తి ఉన్నదని అర్థం. అందుకే విధవరాళ్ళు ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఉన్నాడు. నీకు భర్త ఉన్నాడు. క్రైస్తవ మార్గంలో విధవరాళ్ళు అనే పదమే నాకు ఇష్టం లేదు. ఎందుకు విధవరాళ్ళు అవుతారు? ఇంత గొప్ప దేవుడే భర్తగా ఉంటే ఆమె వీడో అనొద్దు. గాడ్ ఈజ్ మై హస్బెండ్ అనాలి. ఆయన అన్నీ చూసుకుంటున్నాడు. నా పిల్లలకు ఆయన తండ్రి, నాకు ఆయన భర్త, నా ఇంటి యజమానుడు ఆయనే అని చెప్పాలి. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ విధవరాలి పట్ల దేవుడు వ్యాజ్యమాడతాడంట. విధవరాళ్ళను మోసం చేయొద్దంటున్నాడు. విధవరాళ్లకు నాస్తి దిగమింగాలని ప్రయత్నించొద్దంటున్నాడు. విధవరాళ్ళ జోలికి పోవద్దంటున్నాడు. వాళ్ళ ఇంటికి మాటికి వెళ్ళి స్నేహం కల్పించుకొని వాళ్ళతో లైంగికమైన మోసం చేయకూడదు. నేను రోషము గల దేవుడను. వాళ్ళు నాకు మొర పెట్టినారంటే నేను లోకం నుండి తీసేస్తానని అర్థం. యువర్ ఎండ్. వాళ్ళు నాకు మొర పెడితే నేనేం చేస్తాను? నీ భార్య నువ్వు విధవరాలుగా చేస్తాను, నీ పిల్లలను నేను అనాథులుగా చేస్తాననే శిక్షార్హమైన గద్దింపు ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి నెవర్ ట్రబుల్ ఏ వీడో. నీకు సమయం ఉండి నీకు సామర్థ్యం ఉంటే ఆమె పక్షాన నువ్వు నోరు తెరిచి వ్యాజ్యమాడి ఆమెను గెలిపించడానికి ఉన్న ప్రయత్నం చేస్తే తప్పు లేదని మరొక వాక్య భాగంలో మనము చూస్తున్నాము. కాబట్టి అనాథులను, దిక్కులేని వారికి వీలున్నంత సహాయం, దేవుడు నిన్ను ఎంతో ఆశీర్వదించినాడు కాబట్టి వారికి నీవు సహాయం చేయడానికే ముందుకు రావాలి. అంటే వారు సమాజంలో వారిని కించపరుస్తూ ఉంటారు, తక్కువ చూపు చూస్తారు, వారు బాధపడతారు, వారు నిరాధరణతో ఉంటారు, వారు విపక్షతకు గురవుతారు. బయస్డ్. ద సొసైటీ ట్రీట్స్ దెమ్ పార్షియల్ వే. ఒక సుమంగళికి ఇచ్చినంత విలువ ఒక విధవరాలకు ఇవ్వరు. కానీ దేవుడు వారి పక్షాన ఉంటాడు, తప్పకుండా ఉంటాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, ఇందిరాగాంధీ చరిత్ర నేను చదివినాను. ఆమె భర్త చనిపోయినాడు, చాలా కాలం ఆమె భర్త దూరంగా ఉన్నాడు, 2 మగపిల్లలు. ఆమె భర్త దూరంగా ఉన్నాడు అని ఆమె ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. భర్త చనిపోయినాక ఆమె ఒక విధవరాలేదు, అయినా ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు.
ఒక ఇంటిని ఏలడానికే విధవరాలు ఇంత బాధపడుతుందని మనం ఇంతవరకు ధ్యానించాం, కానీ ఆమె రాజ్యం ఏలింది, భారతదేశాన్ని ఏలిందండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. నాకు అనిపిస్తుంది ఆమె ఒక బైబిల్ ఆమె బుక్ షెల్ఫ్లో దొరికిందంట. మత్తయి సువార్త 5, 6, 7 ఆమె తరచుగా చదివేదంట. కొండ మీద ఉన్న ప్రసంగం అది 3 అధ్యాయాలే ఆమెకి ఇంత శక్తి ఇస్తే, నీకు ఇన్ని కూడికలు, ఇన్ని సిట్టింగ్లు, ఇంత ఔషధం లాంటి దేవుని వాక్యం నీకు ప్రతిరోజు సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఇంత చక్కని సహవాసం, ఇవన్నీ దేవుడు ఇచ్చినందుకు నువ్వు దేవుని నిండుగా ఏం చేయాలి? స్తుతించాలి. నీకున్న శక్తి సామర్థ్యాలు వాడాలి, నీ కుటుంబం కొరకు వాడాలి. యు ఆర్ నెవర్ ఏ సెకండ్ రేటెడ్ సిటిజన్. నిన్నెవ్వరు తక్కువ చూసినా నువ్వు దేవుని దృష్టిలో చాలా విలువైన దానివనే ఉండాలి. ఎప్పుడు పోయి ఎవరి సహాయం అడగదు. ఇప్పుడు సారేపాతు విధవరాలకు ఎవరు సహాయం చేసినట్టు? దేవుడే సహాయం చేసినాడు. ప్రవక్తలను పంపినాడు గృహానికి. ఎలీషా ప్రవక్తను పంపినాడు ఒక విధవరాలింటి, ఇంకో ఏలియా ప్రవక్తను పంపినాడు మరొక ఇంటి. అక్కడ తొట్టిలోని పిండి తరిగిపోలేదంట, బుడ్డిలోని నూనె ఆగలేదంట. సప్లై, అబండెంట్ సప్లై ఫర్ దట్ వీడో. గాడ్ క్యాన్ గివ్. దేవునికి స్తోత్రం. మరి ఇంకో విధవరాలు అప్పుల బాధతో బాధపడినప్పుడు అక్కడ ఒక ప్రవక్తను పంపినాడు. అక్కడ కుండలన్నీ తీసుకురా, కుండలన్నీ నూనెతో నింపి షీ బికేమ్ ఓవర్ నైట్ ఏ వెరీ రిచ్ వెల్తీ ఉమెన్. దేవునికి స్తోత్రం. అంటే అప్పులన్నీ తీరిపోయి ఇంకా ధనవంతురాలు అయిపోయింది. అంటే గాడ్ క్యాన్ వర్కౌట్ మిరకిల్. దేవుని ఆధారం చేసుకున్నప్పుడు నిన్ను చెయ్యి విడిచి మరి నిన్ను అనాథగా చేసి నీకు దిక్కుమొక్కు లేకుండా చేయడానికి దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు దేవుని హత్తుకున్నప్పుడు తప్పకుండా నీకు మార్గం ఉన్నది. అంటే నీ పిల్లలను తప్పకుండా నువ్వు పైకి తేగలవు, నీకున్న బాధ్యతలన్నీ చక్కగా నిర్వహించగలవు, దాంట్లో అనుమానం లేదు. కానీ ఎక్కడ వస్తుంది సమస్య అన్నప్పుడు, మరి when they depend on other men. నువ్వు ఇతర పురుషులను నమ్మి అందరికీ భర్తలు, నాకు భర్త కావాలి, ఎవరు లేకుండా రహస్యంగా నేను ఒకరిని పెట్టుకుంటానంటే ఒకడు పోయి మళ్ళీ ఇంకొకడు అవుతాడు, ఇంకోడు పోయి ఇంకోటి. అదొక పాపము, అదొక వ్యభిచార కూపంలో పడిపోతావు నువ్వు. ఇంకా దేవుని నుండి ఉన్న కనెక్షన్ దూరం అయిపోతుంది. దేవుడు ఎప్పుడు పాపాన్ని చూసి సహించాడు కదా. దేవుడు దూరం అయితే నీ గతి అధోగతి అయిపోతుంది. నీ పిల్లలు దారి తప్పుతారు, పిల్లలు నిన్ను చూస్తూ ఉంటారు. నేను అంటున్నాను కదా, నీకు గంపడి పిల్లలు ఉన్నా, గంపడి పిల్లలు కూడా నీవు భక్తురాలివై భయభక్తులతో దేవుని హత్తుకొని దేవుడే నీ సమస్తం అని బ్రతుకుతే ఆ 10 మందిలో కూడా ఒక్కడు కూడా తప్పిపోడండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దే రిమెంబర్ విత్ గ్రాటిట్యూడ్ హౌ దేర్ మదర్ సఫర్డ్. ఒక విధవరాలుగా ఉండి తండ్రి సహాయం లేకుండా మా తల్లి మా కొరకు నడుము కట్టుకొని ఎంత కష్టపడిందో వాళ్ళకి ఎప్పుడు గుర్తుంటుంది. వారు అస్సలు దారి తప్పరు. దారి తప్పినారంటే అది నీ తప్పే. నువ్వు తప్పినావు దారి, నీవు వెంబడి వచ్చే పిల్లలు కూడా తప్పుతారు. నువ్వు పరపురుషుని ఆశ్రయించకూడదు, అది దేవునికి అయిష్టం. ఎవరు నేను ఉద్ధరించదు. అందుకే దావీదు మహారాజు అంటాడు, మహారాజు దావీదు అంటాడు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల సహాయం వ్యర్థం. కొంతసేపు మురిపం, నీకు ఆరోగ్యం ఉన్నంత వరకు, నీకు అందం ఉన్నంత వరకు ఒక పురుషుడు ఆకర్షితుడవుతాడేమో, తర్వాత నిన్ను తన్ని చంపేస్తాడు, వాడు ప్రాణం కూడా తీసేస్తాడు కొన్నిసార్లు. నువ్వు ఏది అడగలేవు అంటాడు. ఎట్లయినా ఆయన కట్టుకున్న భార్యనే ఆయనకు ముఖ్యం ఉంటుంది. పరిశుద్ధ వివాహం చేత జతపరచబడిన భార్య ముఖ్యంగా ఉంటుంది. నువ్వు అనుకుంటావు రంగురంగుల ప్రపంచం చూపెట్టగానే నీకు సమస్తం, ఎప్పుడు కాని పని. నువ్వు మధ్యలో వచ్చినావు, మధ్యలోనే పోతావు. నువ్వు నీకు ఎప్పటికీ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు ప్రభు మాత్రమే. హల్లెలూయా. అందుకే ప్రభువును ఆనుకో. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉన్నో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. అరణ్య మార్గమున తన ప్రియుని మీద ఆనుకొని వచ్చు ఈమె యవతి సంఘం. అయితే నువ్వు ఒక విధవరాలు, అరణ్య మార్గం నీది. అయినా నువ్వు ప్రభు మీద ఆనుకున్నావు కాబట్టి నీ బాధ, నీ భయం, నీ ఆందోళన మర్చిపోతున్నావు. ఎందుకంటే ప్రభు మీద ఆనుకుంటున్నావు. ఒక ప్రియురాలు ప్రియుని మీద ఆనుకుంటే దానికి ఏ భయం ఉండదు. అది అరణ్యం కానీ దిట్టమైన
మరి ఒక చిక్కటి అడవి అయినా కానీ భయపడదు. ఎందుకంటే పురుషుడు ఉన్నాడు, నేను అనుకుంటున్నాను. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. చూడండి, అలాగూ నువ్వు ప్రభువు నువ్వు సొంతం చేసుకున్నప్పుడు నీకు తప్పకుండా దేవుడు మరి తోడుగా ఉంటాడు, అండగా ఉంటాడు, బండగా ఉంటాడు, కొండగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ విధవరాలు అంటే దేవుని ఆధారం చేసుకోకుంటే అన్ని సమస్యలేనండి. ఇప్పుడు ఆమెకు శక్తి, ఆమెకు ధైర్యం, బలం ఎక్కడ ఉండొచ్చు అంటే దేవుని దగ్గర ఉండొచ్చు. ఆయనలోనే మన ఊటలన్నీ ఆయనలో. ఆల్ అవర్ రిసోర్సెస్ ఆర్ ఇన్ హిమ్. ఆయన అన్నీ ఇస్తాడు, ఈవులను అన్నిటిని. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము, సంపూర్ణమైన ప్రతివరము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే రావాలి. ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. అంటే ఆయనలో ఏ చీకటి లేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ చంచలత్వము లేదు. ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్ అండి. అంటే అటువంటి జ్యోతిర్మయుడైన ప్రభువును నీవు భర్తగా అంగీకరించినప్పుడు నీకు ఇంకా ఏం కొదవ ఉంటుంది? ఏ కొదవ లేదు. నీవు అంత పరిశుద్ధంగా, పవిత్రంగా నీ పిల్లల కొరకు నీవు వేదనతో ప్రార్థన చేస్తున్నావు, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నావు. నీ కన్నీళ్ళు ఆయన తన బుడ్డిలో భద్రం చేసుకుంటాడు. నువ్వు పెట్టే మొరను ఆలకిస్తాడు, నీకు జవాబు ఇస్తాడు. నువ్వు ఆయన కట్టడను అనుసరిస్తున్నావు కాబట్టి నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. పైవాదానిగా ఉంటావు కానీ క్రింది దానిగా ఉండవు. యెషయా 54 మొదటి వచనంలో ఒక మాట ఉంది, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు అధికమవుతారంట. నేను అనుకు ఎట్లా అధికమవుతారు? భర్త సహాయం లేకుండా ఈ పిల్లలందరూ ఎట్లా పైకి వస్తారంటే, ఆ విధవరాలు, ఆ భర్తను పోగొట్టుకున్న స్త్రీ మొత్తం ఎవరి మీద అనుకుంటుంది? దేవుని మీద. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. అందుకే విధవరాళ్ళు పోయేనే ఏడవకుండా ఉన్నాడు 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 నావాడు ఉన్నాడు, ఆయన నావాడు, నేను అతని దానను అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. యెషయా 54లో ఎంత ప్రశస్తమైన వాగ్దానాలు ఉందంటే, నువ్వు నీ వైధవ్యపు నిందని ఇక మీద జ్ఞాపకము చేసుకో, నేనున్నా నీకు అని అంటాడు. యెషయా 54 అందుకే ఒంటరి మహిళలు చదవాలి. అది ఉదయకాలం లేసి అధ్యాయం చదవండి మీరు, మీకు ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది. అంత అద్భుతమైన వాక్య భాగం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు. మంచి మాట, ఎంత అద్భుతమైన మాట. నువ్వు వ్యాపింపజేస్తాను, నువ్వు వృద్ధిపరుస్తాను. నీకు విరోధముగా రూపింపబడు ఏ విధ ఆయుధమో, ఇశ్రాయేల్ని గురించి చెప్తున్నాడు. కానీ యూ కెన్ క్లెయిమ్ బై ఫెయిత్ ఆల్ ద వర్సెస్ ఇన్ ద బైబిల్. అది ఇశ్రాయేల్ తన ప్రజల గురించి తనను వదిలిపెట్టి మరి ఈ విధంగా ఉన్నప్పుడు అయినా నేను చేర తీసుకుంటాను, నేను వారికి భర్తగా ఉంటానని. అలాగూ ఇశ్రాయేల్ ప్రజలకు సంబోధన. విధవరాళ్ళు కూడా అధ్యాయం స్వతంత్రించుకోవాలి. ఒంటరి మహిళలు స్వతంత్రించుకోవాలి. భర్త సహాయం లేకుండా పిల్లల భారము, బాధ్యత మరి నిర్వహించే స్త్రీలందరూ ఇది మీరు కంఠపాఠం నేర్చుకోండి. యెషయా 54. అవును, అద్భుతమైన ఆశీర్వాదం. నీ కట్టడం నేను కడతాను. అక్కడ యెషయా 54 ఒకసారి తీయండి. కొన్ని ప్రాముఖ్యమైన కార్యాలు మీకు గుర్తు చేయాలి. హౌ హీ హెల్ప్స్ ఏ హెల్ప్లెస్ ఉమెన్. యెషయా 54 4వ వచనం చూడండి. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరుసదువు. నీ వైధవ్యం అంటే విధవరాలుగా అయిన ఆ సందర్భాలు, నీ వైధవ్యపు నిందనిక మీదట జ్ఞాపకము చేసుకొనవు. అంటే సియోనును ఆదరిస్తున్నాడు దేవుడు. గాడ్ ఈజ్ కంఫర్టింగ్ జయన్, హిస్ ప్రాపర్టీ, హిస్ ఇన్హెరిటెన్స్, ద పీపుల్ ఆఫ్ గాడ్. అయితే నేను నీకు భర్తగా ఉంటాను, నిన్ను సృష్టించినాను. నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు మన దగ్గర భర్తలు నీకున్నారు, నాకున్నారు భర్తలు. వాళ్ళు మనల్ని సృష్టించినారా? చెప్పండి. భర్తగా వివాహ దినము పరిచయం అయినాడు నీ భర్త. తర్వాత ఆయన చిరంజీవిగా ఎప్పటికుంటాడా? గుండె పుట్టుకున్నప్పుడు వెళ్ళిపోతాడు నేను వదిలేసి, లేకుంటే నువ్వు పోతావో ఆయన పోతావో తెలియదు. అంటే ఇట్స్ ఏ బాండ్, నిబంధన గురించి మనం ధ్యానించినాము. నిబంధన, కవెనెంట్ ఆఫ్ గాడ్. అది ఎప్పటి వరకు? దానికి టర్మినేషన్ ఎప్పుడు? మరణము మనల్ని అంటే మరణం విడదీస్తుందనే అర్థం కదా. టిల్ డెత్ డూ అస్ పార్ట్. సో డెత్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ కవెనెంట్. కానీ నిత్య నిబంధన ఎవరితో చేస్తున్నావు? నిన్ను సృజించిన భర్త. దేవునికి స్తోత్రం.
ఆయన నిన్ను సృజించినాడు. నీ భర్త ఇక్కడున్న శారీరకమైన భర్త నిన్నేం సృజించలేదు. ఆయన నిన్ను స్వస్థపరచలేడు. ఆయన నీ గుండెను బాగు చేయలేడు. నీ చెదరిన హృదయాన్ని సమకూర్చలేడు. నీ పోగొట్టుకున్నవి ఆయన తిరిగి ఇవ్వలేడు. ఆయన నీ కన్నీళ్ళను తుడవలేడు. 4 సార్లు ఏడ్చినావు అంటే ఏడుపు ముఖం అంటాడు. నేను ఎప్పుడు చూసినా ఏడుపు ముఖం అంటాడు. 4 సార్లు చెప్పు నీకు నడుము నొప్పి. కట్టుకున్నప్పటి నుండి ఎప్పుడు నడుము నొప్పి అంటుంది. అదే నీ సృజించిన వానితో నువ్వు చెప్పు. ఎనీ టైం మిరకల్ ఏటీఎం. నువ్వు అర్ధరాత్రి మోకరించినా కాని సమయంలో ఆయన కృపాసనం వెళ్ళినా ఆయన జవాబు ఇవ్వడానికి, నీకు సహాయం ఇవ్వడానికి ఎవర్ రెడీ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నిన్ను విడువను, నిన్ను ఎడబాయి. భయపడకము, నేను నీకు సహాయం చేస్తాను. ఎన్ని వాగ్దానాలు కావాలి నీకు? ఇంకా ఇంతకంటే ప్రశస్తమైన అద్భుతమైన భర్త ఎక్కడున్నాడు? యెషయా 54లో అన్ని వాగ్దానాలు. ఇది డైలీ చదివితే డెఫినెట్లీ ఇట్ విల్ మల్టిప్లై యువర్ ఫెయిత్. తర్వాత అంటున్నాడు, ప్రయాసపడి 11వ వచనం చూడండి. యెషయా 54:11. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనంతో నీ కట్టడమును కట్టదు. భర్త లేని వాళ్లకు, భర్త వదిలిపెట్టిన వాళ్లకు, ఉన్న లాభం లేని వాళ్ళందరికీ చదవండి. నేను నీలాంజనంతో నీ కట్టడం కట్టదు, నీలములతో నీ పునాదులను వేయదు, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టదు, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచదు. నీ పిల్లలందరి యెహోవా చేత ఉపదేశమునందుతో నీ పిల్లలకు అధిక విశ్రాంతి గలదు. నీవు నీతి గల దానివై స్థాపింపబడదు. నువ్వు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరంగా ఉందరు, భీతి నీ దగ్గరకు రానే రాదు. హల్లెలూయా. మరి విధవరాళ్ళు భయపడతారు కదా. అబ్బా, ఇప్పుడు ఇట్లా ఒంటరి పండుకోవడానికి కూడా చాలా భయపడతారు. అది ఇంటి నాదుడు లేడు కదా, మరి చాలా అవస్థ అండి అదొక. కానీ దేవుడు ఉన్నాడనే ఆ కంఫర్టింగ్ థాట్, దేవుడు ఉన్నాడు. చాలామంది విధవరాళ్ళు తమ పిల్లలను కష్టపడి చదివించి ఐఏఎస్, ఐపీఎస్, మరి ఇంకా ఉన్నతమైన స్థాయికి తీసుకొని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ స్థితిగతులు మారవా? ఇక వాళ్ళు ప్రయాణం చేసేదంతా కూడా మంచి కాస్ట్లీ కార్స్లో ఉంటారు, బ్యూటిఫుల్ హోమ్స్లో ఉంటారు. ఆ కష్టపడి పిల్లలను చెమటోడ్చి కన్నీళ్లు గార్చి పెంచి పెద్ద చేసి ఈమె న్యాయం తప్పకుండా నీతి గలదాన్ని అయి ప్రభువును హత్తుకున్నది. అందుకే వాగ్దానం, నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను, నిన్ను బొత్తిగా నాశనము చేయను. చప్పలు కొట్టి దేవుని స్తుతించండి. కనుక మరి ఆమెను తప్పకుండా, ఆమె ప్రయాసాన్ని, ఆమె కన్నీళ్లను దేవుడు చూస్తాడు. ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఎలాగో ఆమె కష్టపడుతుంది కదా, షీ ఈజ్ డూయింగ్ డబుల్ వర్క్. ఒక తండ్రిగా ఒక తల్లిగా అన్నీ చూసుకుంటుంది కాబట్టి ఆమెకు అలసట రావచ్చు, శరీరానికి రుగ్మతలు రావచ్చు. ఆమె కొన్నిసార్లు పని చేసి కూలిపోతుంది కూడా. కానీ ఆమెకు శక్తినిచ్చే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బలమిచ్చే దేవుడు ఉన్నాడు. బలం ఇస్తాడు. అక్షరాల నేనైతే అంటే ఈ శక్తి బలము అన్నప్పుడు నాకు అనిపిస్తుంది, నాకు చాలా అనుభవం ఉంది. అంటే బలహీన దశలో ఉంటాను, ఇక్కడికి వచ్చినాక మీ అందరికంటే బలం నాకే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది ఎవరు ఇచ్చినారంటే ఆయన పని చేస్తుంటే నాకు ఆయన ఇచ్చినాడు. మా ఆయన, మీకు లేడు ఆయన? మీ ఆయన ఎక్కడున్నాడు? అందరికీ, పురుషులకు స్త్రీలకు ఆయనే కదా. ఆయన పేరు భర్త. ఆయన అందరికీ భర్త, పురుషులకైనా స్త్రీకైనా. ఇశ్రాయేలుకు నేను భర్తను గానా అంటున్నాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు. అందుకే దేవుడు ఎరుగని విధవరాళ్లకు సువార్త అందించే భారము ప్రతి ఒక్కరికి ఉన్నదని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. చూడండి, ఎంత చెప్పినామో అది దేవునిలో ఉన్న విధవరాళ్ళు, ఒక విశ్వాసులైన విధవరాళ్ళకు తగిన వాక్యాలన్నీ విన్నారు. వాట్ అబౌట్ ఎ విడో హూ డజంట్ నో జీసస్? యేసు నామమే తెలియని విధవరాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత కష్టాలు, ఎంత అవమానం, ఎంత బాధలు, చెప్పుకోరాని సిగ్గుకరమైన విషయాలు వారు పలకలేరు. ఎంతమంది మగవాళ్ళు మోసం చేస్తున్నారు. అటు పిల్లలకు చెప్పుకోలేదు, ఇటు బంధువులకు చెప్పుకోలేదు. ఆమె ఎవరున్నారు ఆమెకు? అందుకే అలాంటి వాళ్లకు మీరు యేసు ప్రభువును భర్తగా పరిచయం చేయండి. మీ జీవితం ధన్యమవుతుంది. మీకు దేవునికి ఇష్టమైన పని చేస్తున్నారు. యు ఇంట్రడ్యూస్ జీసస్ టు హర్. డెఫినెట్లీ షీ విల్ కౌంటర్ ఆల్ అండ్ ఫేస్ ఆల్ ఛాలెంజెస్ ఇన్ హర్ లైఫ్. ఆమెను ధనవంతురాలుగా దేవుడు చేసేస్తాడు. ఆమె దేవుని ప్రేమించే రీతిగా నువ్వు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చినావంటే
నన్ను ప్రేమించి వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నేను నింపేస్తాను అన్నాడు కదా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆమెకి ఎప్పుడు భవిష్యత్తు గురించిన భయం అయితే ఉంటుంది తప్పకుండా. ఎలాగని అంటే అన్లెస్ షీఈ్ ఎ బిలీవర్. ఇఫ్ షీఈ్ ఎ బిలీవర్ షీ విల్ ఈవెన్ సూపర్ సీడ్ యువర్ ఫెయిత్. ఎందుకంటే షీ పుట్స్ ఆల్ హర్ ట్రస్ట్ ఇన్ గాడ్. నీకు భర్త పక్కనున్నా నీకంత భక్తి రాదేమో ఈ విధవరాలకున్నంత భక్తి. ఎందుకంటే ఆమె అస్తమానం దేవుడు 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 అని దేవునికి చాలా సమీపం పోయి నీ పిల్లల కంటే ఆమె పిల్లలు ఇంకా అత్యధికంగా ఆశీర్వాదం పొందుతారు. అవునా కాదా? ఎందుకంటే షీఈస్ క్లింగింగ్ మోర్ టు గాడ్. అందుకే భర్త సహాయం లేని వారిని కనికరంతో చూడాలి. విధవరాలైనా ఒంటరి మహిళైనా నా దగ్గర వస్తారు. ఎంత నన్ను ప్రేమిస్తారంటే వాళ్ళకు భర్త సహాయం లేదు. ఇక అమ్మ ఉన్నది మాకు. నేను ఎప్పుడు వాళ్ళని నెట్టేయలేదు, ఎందుకంటే నాకు టైం కూడా ఉండదు. వీళ్ళు మెసేజ్లు పెడుతుంటారు, ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు అనుకుంటారు అమ్మకు ఇదే పని. కాదు, అమ్మకు చాలా పనులు ఉన్నాయి. నేను కొంచెం జవాబు ఇవ్వడానికి కూడా నాకు వీలు కాదు. అప్పుడు నాకు దయ కలుగుతుంది వాళ్ళ మీద. ఎందుకంటే పక్కన వాళ్ళకి భర్త లేనందుకు ఒక సంఘ నాయకురాలని, ఒక కాపర్ని ప్రేమిస్తున్నారు. దాంట్లో నేను ఒక రిప్లై ఇస్తే తప్పేముంది అనుకుంటాను. నేను యాక్చువల్లీ ఐ విల్ బి ఫ్లడెడ్ విత్ వర్క్. ఎన్నెన్నో ఆలోచించాలి. మధ్యలో ఒక మెసేజ్ చేస్తాను, అమ్మా ఐ లవ్ యూ అమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా. నేను అప్పుడు అంటే నువ్వు నాకు నిజంగా నన్ను ప్రేమిస్తే నా కొరకు నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి అంటే ఇలాగో ఒక చిన్న సాఫ్ట్ రిప్లై ఆర్ ఏ కైండ్ వర్డ్ విల్ మేక్ ఎ గ్రేట్ డిఫరెన్స్ ఇన్ హర్ లైఫ్. అవునా కదా? నువ్వేమో మంచిగా 4 వరుసలు బంగారు గొలుసు వేసుకొని, జుమ్కీలు వేసుకొని, గజ్జలు వేసుకొని అందంగా కనబడుతున్నావు, రంగురంగులు వేసుకొని. వాళ్ళు అలాగా అంత స్థాయికి వాళ్ళకి లేదు స్తోమత. కొద్దిగా కనికరం కలిగి ఉండాలి. దయగల వారిపై ఆయన దయ చూపి, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. ఆయన మరి కనికరం లేని కఠినులకు వికటంగా ఉంటాడంట దేవుడు. హ్యావ్ మర్సీ అపాన్ ద విడోస్, ఆన్ ద ఫాదర్లెస్. అది దేవుని దృష్టికి చాలా విలువగలిగిన భక్తి అని నేర్చుకుంటున్నాం. ఆ మాట ఒకసారి చదవాలని ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉంది, మీరు మార్క్ చేసుకోండి. 1:26-27 అండి. జేమ్స్ 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటాయి. ఈ 2 కార్యాలు ఉంది. మీరు గమనించినారా? విధవరాళ్ళకు సహాయం చేయాలి, కానీ ఈ లోక మాలిన్యం నీకు అంటకూడదు. జాగ్రత్త ఉండాలి. యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ యువర్ స్పిరిట్ అన్నమాట. గోతిలో పడ్డవాన్ని ఒడ్డు మీద ఉన్నోడు రక్షించాలంటే ఆ గోతిలో ఉన్నవానికంటే వీనికి ఏం కావాలి? ఎక్కువ శక్తి కావాలి వీనికి. లేకుంటే వాడు కూడా గుంటలో పడతాడని అర్థం. అంటే నీవు విధవరాళ్లకు, తండ్రి లేని వారికి సహాయం చేయి. ఇది దేవుని దృష్టిలో పవిత్రమైంది. మరి దిక్కులేని వారిని ఆదరించడం అది దేవుని పద్ధతి. కానీ ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా నిన్ను నీవు ఏం చేయాలంట? కాపాడుకోవాలి. పిచ్చి పనులు చేయొద్దని అర్థం. అయితే మరి దేవుడు విధవరాలతో మాట్లాడుతున్నాడు. నువ్వు బాధపడే అవసరం లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు దేవుని బాటలో ఉండు, నీ అడుగులు జారకుండా భద్రంగా ఉండు. నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. ఆయన తప్పకుండా నీకు మేలు చేస్తాడు, ఆయన కనికరిస్తాడు, నిన్ను విడిచిపెట్టాడు. ఆయన రాజుగా ఉంటాడు, ప్రభువుగా ఉంటాడు. నీకు అన్ని వేళలా సహాయం చేయడానికి కృప చూపుతాడు. నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు ఆయుష్ ఇస్తాడు, నీకు జ్ఞానం ఇస్తాడు. మరి ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేయగలడు, చేస్తాడు. నీ పిల్లలను నీ మధ్యలో ఆశీర్వదిస్తాడు. నీ గుమ్మముల గడియలు ఆయన బలపరుస్తాడు. నీకు భర్తగా, పిల్లలకు తండ్రిగా ఉంటాడు. నీకు ఆలోచన ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. నీ చేతుల కష్టార్జితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. విధవరాల మీద ప్రభువు కనుదృష్టి ఉన్నదని ఒక మంచి రుజువు ఉంది కదా సువార్తల్లో. సువార్త 12వ అధ్యాయం అనుకుంటా. ఓ బీద విధవరాలు తెచ్చి కానుకపేటలో ఎంత వేస్తుంది?
2 కాసులు ఇస్తే అక్కడ ధనవంతులందరూ మూట సంచిలో డబ్బు తెచ్చి అక్కడ అర్పిస్తున్నారు, కానీ వాళ్ళ మీద ఆయన చూపు పోలేదు. ఈ పేద విధవరాలు వచ్చి 2 కాసులు సంచి తీసింది, 2 కాసులు తీసి అని లేస్తే ఆమె మీద దృష్టి పోయింది. యేసుప్రభు అయితే పెద్ద ప్రసంగమే చేస్తాడు కదా, ఇంతమంది కానుకలు తెచ్చినారు, వారికి కలిగిన దాంట్లో కొంత వేసినారు, కానీ బీద విధవరాలు కలిగిందంతా కూడా దేవునికి ఇచ్చింది. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించాడు. అంటే జీసస్ ఈజ్ మైండ్ఫుల్ ఆఫ్ ద విడోస్. ఆయన వారి మీద గురిపెట్టి చూస్తున్నాడు, లక్ష్యం ఉంచుతున్నాడు. ఆయన చూపులు వారి మీద ఉన్నట్టే కదా. బీద విధవరాలు 2 కాసులు వేస్తే యేసయ్య దృష్టిని ఆకర్షించింది ఆమె. అంటే గాడ్ కేర్స్ ఫార్ ద విడో. మరి యేసు ప్రభు కూడా సిలువలో వేలాడుతూ, తన తల్లి విధవరాలు మరియా, యోసేపు లేడు అప్పటికే, ఆయన మరణించినాడు. మదర్ ఈజ్ అ విడో. ఆ కుమారుడు యేసు ప్రభు సిలువలో పటు బాధలు పడుతున్నాడు. ఆకాశం భూమికి మధ్యలో మండుటెండలో ప్రాణం అర్పిస్తున్నాడు. దేవుడు ఇచ్చిన గొప్ప దర్శనాన్ని నెరవేరుస్తున్నాడు. సర్వలోక పాప పరిహారం తన ప్రాణం అర్పిస్తున్న సమయంలో కూడా ఎవరిని మర్చిపోలేదు, తల్లిని మర్చిపోలేదు. చూడండి, అక్కడ నుండి కేక్ వేస్తున్నాడు. అది 3వ మాట, మా ఇదిగో నీ కుమారుడు. అంటే ఈజ్ ఇంట్రెస్టింగ్ మదర్ టు ఏ సేఫ్ హ్యాండ్, దట్ ఈస్ హిస్ డియర్ డిసైపుల్ జాన్. యేసు ప్రేమించిన శిష్యుడు యోహానుకు అప్పగిస్తున్నాడు తల్లి బాధ్యత. అంటే మనం అర్థం చేసుకోవాలి, దేవుడు లక్ష్యం ఉంచుతున్నాడు. మరొక మాట పిల్లలతో చెప్పాలి, నేను కష్టపడి భర్త సహాయం లేకుండా తండ్రి స్థానం కూడా ఆమెనే తీసుకొని బాధ్యతలన్నీ వహించి మిమ్మల్ని ఇంత పెద్ద చేసి కన్నీరు దుఃఖము చెమట కార్చి ఆమె కష్టపడి పైకి వచ్చిన తర్వాత మీకు ఆమెను గౌరవించడానికి కానీ ఆమెను భద్రంగా కాపాడుకోవడానికి సమయం లేదంటే డెఫినెట్లీ యు ఆర్ ఇన్వైటింగ్ ట్రబుల్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ. నీ తల్లి ముదిమి యందు నువ్వు ఆమెను అలక్ష్యం చేయొద్దు. ఇది కట్టడ పిల్లలకు. తల్లి మాత్రం కాదు, తల్లిని తండ్రిని నువ్వేం చేయాలి, సన్మానించు. యూ డోంట్ నో ద లేబర్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్, ద మనీ దే హ్యావ్ ఇన్వెస్టెడ్, ద ఎనర్జీ దే హ్యావ్ పుట్ ఇన్ ఫర్ యువర్ గ్రోత్. ఆమె భర్త సహాయం లేకుండా నీ కొరకు ఆమె పడు బాధలు పడింది, ఎంత అవమానాలు పొందింది, నింద తిరస్కారము ఇవన్నీ పొంది కష్టపడి నిన్ను పైకి తీసుకొచ్చింది ఆమె దేవుని సహాయం ద్వారా. అప్పుడు ఆమెను ఊపిరున్నంత వరకు నువ్వు ఆమెను గౌరవించాలి. తల్లి దీవెన అని చదువులేని ఆటో రాసుకుంటాడు వెనుక. ఏం రాసుకుంటాడు? తల్లి దీవెన. వానికి ఎక్కడి నుంచి వాడు ధర్మశాస్త్రం చదివిండా, ఇట్లా మార్నింగ్ మీటింగ్స్ అటెండ్ చేసిండా, వాక్యం విన్నాడా, వానికి తెలుసు. అది సహజంగా తెలుసు. ఎవరి ఆశీర్వాదాలు కావాలో నీ జీవితంలో? తల్లి ఆశీర్వాదం, తండ్రి ఆశీర్వాదం, తల్లిదండ్రుల దీవెన. ఇప్పుడు నేను ప్రభు నాకు సమయం ఇస్తే భార్యను పోగొట్టుకున్న పురుషుల గురించి కూడా చెప్పాలను. తల్లి తండ్రిని పోగొట్టుకున్న అనాథులు ఏ విధంగా ఉండాలి దేవుని దృష్టిలో, అది కూడా చెప్తాను. ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేద్దాం. నిన్నడు నేననాథను, కానిన్నడు నేననాథను, కన్నీరు తుడుచువాడా, నా కన్నీరు తుడుచువాడా, కానిన్నడు నేననాథను, కానిన్నడు నేననాథను, అమ్మ నాన్న దూరమైనా, ఆప్తులు వెలివేసినా, అమ్మ నాన్న దూరమైనా, ఆప్తులు వెలివేసినా, నా అమ్మ నాన్న నీవేనయ్యా, నా అమ్మ నాన్న నీవేనయ్యా, నా తోడు నీడ నీవేనయ్యా, తోడు నీడ నీవేనయ్యా, కానిన్నడు నేననాథను, కానిన్నడు నేననాథను, కన్నీరు తుడుచువాడా, నా కన్నీరు
చూవాడా కానెన్నడు నేననాథను కానెన్నడు నేననాథను వెక్కి వెక్కి ఈడ్పుచ్చినా వెక్కిరింతల పాలైనా వెక్కి వెక్కి ఏడ్పొచ్చినా వెక్కిరింతల పాలైనా నా పక్షమున నిలబడువాడా నా పక్షమున నిలబడువాడా నన్ను ఓదార్చువాడా నన్ను ఓదార్చువాడా కానెన్నడు నేననాథను కానెన్నడు నేననాథను కన్నీరు తుడుచువాడా నా కన్నీరు తుడుచువాడా కానెన్నడు నేననాథను కానెన్నడు నేననాథను లోకమంతా ద్వేషించినా ఈ లోకము దూషించినా లోకమంతా ద్వేషించినా ఈ లోకము దూషించినా నేనున్నాను భయపడకంటివే నేనున్నాను భయపడకంటివే నాకు నెమ్మదిని చూవాడా నాకు నెమ్మదిని చూవాడా కానెన్నడు నేననాథను కానెన్నడు నేననాథను వ్యాధి బాధలిన్ని వచ్చినా రోగముతో కుమిలిపోయినా వ్యాధి బాధలిన్ని వచ్చినా రోగముతో కుమిలిపోయినా నా వైద్యుడవు నీవేనయ్యా నా వైద్యుడవు నీవేనయ్యా నన్ను స్వస్థ పరచువాడా నన్ను స్వస్థ పరచువాడా కానెన్నడు నేననాథను కానెన్నడు నేననాథను కన్నీరు తుడుచువాడా నా కన్నీరు తుడుచువాడా కానెన్నడు నేననాథను కానెన్నడు నేననాథను హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా భర్తలను పోగొట్టుకున్న వాళ్ళ కొరకు ఈరోజు ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని నాకు నడిపింపు ఉంది. భర్త సహాయం లేనివారు బ్రతికున్న దండగా ఏ సహాయం లేదు, పైన ఇంకా ఎక్కువ భారంగా మరి స్త్రీలు ఆ భారం కూడా భరిస్తారు. భర్త మరణించిన వారు బాధలు, చక్కని కాపురంలో సాతానుడు చిచ్చుపెట్టి భర్తను భార్యను విడదీసి ఆ భర్త ఈ భార్య పిల్లలను వదిలేసి సొంత సుఖం కొరకు వెతికి అక్రమ సంబంధాల్లో పడి ఉన్న వారి కొరకు మనం మొరపెడదాం. అట్టి వారందరి కొరకు దేవుడు భర్తగా ఉన్నాడనే సంగతి మర్చిపోకూడదు. వారి దేవుని సహాయం పొందాలి. దేవుడు వారికి తప్పకుండా ఆదరణగా ఉంటాడు, అండగా ఉంటాడు, మరి భర్తగా ఉంటాడు, ఇంటికి యజమానిగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు,
దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు దేవుడు తిరుగుతాడని 102 కీర్తన 17 వచనంలో గొప్ప వాగ్దానము. దిక్కులేని దరిద్రులు, డబ్బు ఉందేమో కానీ ఆదరణ లేదు, డబ్బు కూడా లేదు చాలామందికి. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు దేవుడే తిరుగుతాడు. కాబట్టి మనం అట్టి వారి కొరకు 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం. ఎంతోమంది ఆదరణ లేక ప్రయాసపడి భారం మోస్తూ గాలివాన చేత అటు ఇటు కొట్టబడి నైనా మనుషుల నిందలు అనుభవిస్తూ, తిరస్కారం అనుభవిస్తూ, తృణీకారం అనుభవిస్తూ, అసలు ఎవరు లేరు నాకు ఈ లోకంలో, పైగా నాకు ఉన్నవన్నీ బాధ్యతలే, నా పిల్లల బాధ్యత, నా ఇంటి బాధ్యతలు, నా ఉద్యోగ బాధ్యతలు, ఇవన్నీ నేను ఒంటరిగా ఉన్నాను. నువ్వు ఒంటరిదానవు కావు. తండ్రి ప్రేమ నీకున్నది, యేసుక్రీస్తు కృప నీకున్నది, పరిశుద్ధాత్మ సహాయం నీకున్నది, పరిశుద్ధాత్మ సన్నిధి నీకుంది, పరిశుద్ధాత్మ సహవాసం ఉన్నది, నీకు తోటి విశ్వాసులు ఉన్నారు, సంఘం ఉన్నది నీ వెనుక, దేవుడున్నాడు పైగా. కాబట్టి నువ్వు ఆధారం గలదానివి, నిరాధారంగా గల ఉన్న స్త్రీ కావు. నీకు దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి, దేవుని శక్తి నిన్ను నింపుకుంటుంది, నిన్ను ఆవరిస్తుంది, నీకు కాపాడుతుంది, నీకు బలమిస్తుంది, నీకు శక్తినిచ్చి నీ రోగం నుండి విడిపించి కృంగిన నిన్ను నిటారుగా నిల్వజేస్తుంది. అన్నిటి మీద నీకు విజయం అనుగ్రహిస్తాడు. ఆయన వాక్యం చాలు నిన్ను ఆదరిస్తానికి. ఆయన ప్రేమ చాలు, అపారమైనది, నిండిన దేవుని ప్రేమ, స్వచ్ఛమైన దేవుని ప్రేమ కోరుకో. మానవుని ప్రేమ అంతంత మాత్రమే ఉంటుంది. అంతవరకు నేను నడిపించేది దేవుని గొప్ప ప్రేమ. షరతు లేని ఆ ప్రేమను నువ్వు నీ హృదయంలోకి చేర్చుకోవాలి, ప్రభువుని నమ్మాలి. అవును ప్రభువా, ఇటు విధవరాళ్ళందరి కొరకు, భర్త సహాయం లేని వారి కొరకు ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. సంఘంతో కలిసి కనికరము వారి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. పిల్లల చదువు ఎట్లు, పిల్లల వివాహాలు ఎట్లు, పిల్లల భవిష్యత్తు ఎట్లు, నా గృహం ఎలా కట్టుకోవాలి, నాకు ఆధారం ఎవరు, నాకు దిక్కెవరు, నాకు ఎవరు నాతో మాట్లాడతారు, ఎవరు నన్ను బలపరుస్తారు, ఎవరు నాకు సహాయం చేస్తారు అని ఆశతో ఎదురు చేస్తున్న ఈ ఒంటరి మహిళల కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తున్నాను. మరి వారు భౌతికంగా ఇక్కడ వచ్చి ఉన్నారు, చాలామంది వివిధ మాధ్యమాల గుండా మరి వాక్యం వింటున్నారు, లోకమంతటా వింటున్నారు ఈ మాటలునైనా. వారందరి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను. మరి ప్రభువా వారిని ఆదరించండి, వారి కన్నీళ్లు తుడవండి, వారిని బలపరచండి, భయపడకము నేనున్నానని సెలవీయండి. ప్రభువా నీకు స్తోత్రం దేవా. వారిని చేయి పట్టుకొనండి, నడక నడిపించండి, వారి పట్ల మీరు ఉండండి, వ్యాజ్యమాడండి. వారికి అన్యాయం జరిగితే వారికి నీవు న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను. విధవరాళ్ళను బాధ పెట్టే వారి కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నారు. ఒక మంచి మనస్సాక్షి దయచేయండి. విధవరాళ్ళ ఇంట్లో దిగమింగిన వారు కూడా వాక్యం వింటున్నారేమో, వారికి మనస్సాక్షి దయచేయండి. తీసుకున్న మోసపు ధనమంతా తిరిగి తీసుకొని వారికి అప్పగించడానికి ఉన్న గొప్ప మార్పు వారికి గుండెల్లో దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఎట్టి మోసానికి కూడా ఇటు స్త్రీలు గురి కాకుండా సహాయం దయచేయండి. దేవుని హత్తుకుంటే తప్పకుండా వారు బ్రతుకుతారు. దేవుని హత్తుకుంటే పిల్లలకు ఆధారం నీవే, భర్తగా తండ్రిగా ఉంటానని వాగ్దానం చేసిన దేవా, ఇటు వారిని మీరు నీ ప్రేమతో పొదుగుమని, నీ ప్రేమతో కప్పుమని, నీ శక్తి వారికి దయచేయమని, పరిశుద్ధాత్మ యందలి ఆనందము వారికి ఎప్పుడూ దయచేయమని, వారు తండ్రి తప్పకుండా వారి ఎదురాడే పరిస్థితులన్నింటినీ జయించడానికి ఉన్న ఆ గొప్ప క్రీస్తులో ఉన్న శక్తిని వారికి కుమ్మరించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. తనైన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలము. ముఖ్యంగా తండ్రి భర్త సహాయం లేకుండా విధవరాళ్ళుగా విడవబడిన వారు అట్టి స్త్రీలందరికీ సదా తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. ఎవరూ లేరని నువ్వు విలపిస్తూ ఉన్నావా? భువనమంతటికి నాథుడైన దేవుడే నీకు తోడై ఉన్నాడని మరువకుమా. నీ గుండెలోతుల్లోని గాయాన్ని ఆయన చూశాడు. నీకు నేనే
రక్షకుడనని చెప్పాడు. నిన్ను సృష్టించిన దేవుడే నీకు తోడుగా నిలిచే నీ భర్త అని మరువకుమా. తెల్లవారితే శూన్యం నిన్ను చుట్టుముట్టిన ఆ మంచంపై ఆయన జ్ఞాపకాలు నిన్ను వేధించిన. పిల్లల బాధ్యతలు బ్రతుకు భారాలు నిన్ను అలసిపోయేలా చేసినా భయపడకుమా. నువ్వు ఒంటరివి కావు, నీవు ఎవరికి కంటికి కనపడని దానవు కావు. అనాథలకు విధవలకు ఆయనే న్యాయవాది అయి నిలబడతాడు, నీ పక్షాన పోరాడుతాడు. కన్నీటి తుఫాను ఎదురైనా నీకు నీ పిల్లలకు ఆయనే ఆశ్రయము సుమా. నయోమి వలె నీవు చేదుగా మారానని అనుకున్నా, జరాపతు విధవరాలిలా నీ వద్ద కొంచెమే మిగిలున్నా. నైనూరి విధవరాలి కన్నీరు తుడిచిన యేసయ్యా నీ దుఃఖాన్ని కూడా సంతోషంగా మారుస్తాడు. తన వాక్యపు వెలుగుతో నీ హృదయపు చీకటి మూలలను నింపుతాడు. కడవరకు నిన్ను చేయి పట్టి నడిపించి నీ బ్రతుకును మళ్ళీ చిగురింపజేస్తాడు. అనాథల తండ్రిగా విధవల న్యాయవాదిగా నీ పక్షాన నిలిచి పోరాడును కాదా. కన్నీటి తుఫానులో ఒంటరిగా నిలిచావా, ఎవరూ లేరని నువ్వు విలపిస్తూ ఉన్నావా. భారమైన లోయలలో నీవు నడిచినా, ఒంటరితనపు ఆవేదన నిన్ను చుట్టుముట్టినా, కుంగిపోకుమా సోదరి, నిన్ను మోసేందుకు నీ ప్రభువు తన హస్తము చాచి ఉన్నాడు. రక్త సంబంధాలు నిన్ను విడనాడినా, యేసయ్యా నీకు విమోచకుడై నిలబడును. నిన్ను కాపాడే కవచము ఆయనే, తుఫానులో నీకు అండగా నిలిచే కొండ ఆయనే. కన్నీటి తుఫానులో ఒంటరిగా నిలిచావా, ఎవరూ లేరని నువ్వు విలపిస్తూ ఉన్నావా. కేవలం ప్రార్థనలతో సరిపెట్టక విధవలను అనాథలను ఆదరించుటయే నిజమైన భక్తి. దేవుని మార్గములో నడిచే సంఘమా, నీ మధ్యనున్న దీనులను నిర్లక్ష్యం చేయకుమా. వారి కన్నీటిని తుడిచి హృదయమును చేరదీసి క్రీస్తు ప్రేమను చేతలలో చూపిద్దాం. ఒంటరిగా ఎవరు రోదించకుండా దేవుని ఇల్లే ఒక పెద్ద కుటుంబంగా నిలుపుదాం. భువనమంతటికి నాథుడైన దేవుడే నీకు తోడై ఉన్నాడని మరువకుమా.
పంచే విందుంది. మరణమే ఆఖరు కాదు, పునరుత్థాన నిరీక్షణ మనకుంది. క్రీస్తులోనే మన ప్రియున కలుసుకొనే ఉదయముంది. సహోదరులారాలెందు విధవలరు ఆదరించి క్రీస్తు చూపిన నిజమైన భక్తిని చాటుదాం. ఆయన దృష్టిలో నువ్వు ఒంటరిని కావు, రక్షించబడిన దానవు, ఘనురాలవు అని ప్రభువే నిన్ను పిలుస్తున్నాడు. కడవరకు నీ కన్నీటిని తుడిచి తన మహిమ రాజ్యములో నిన్ను చేర్చుకుంటాడు. నీ గుండెలో తుల్లోని గాయాన్ని ఆయన చూశాడు. నీకు నేనే భర్తను, రక్షకుడనని చెప్పాడు. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా
నీకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ